ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కర్ణుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మంత్రం స్ఫురించట్ల. అప్పుడు కూడా శల్యుడితో అన్నాడు, శల్య బాణం వస్తుందయ్యా, మంత్రం స్ఫురించట్లేదయ్యా. అక్కడ వ్యాసుడు అద్భుతమైన మాట చెప్పిస్తాడు శల్యుడి చేత, నీకు స్ఫురించట్లేదా? ఎందుకు స్ఫురిస్తుంది? స్ఫురణ అంటే ఏమిటో తెలుసా? స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ, స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ, సా అర్జునస్య రథకోవరే స్థిత వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. స్ఫురణ అంటే వేదం ఏం చెప్పింది తెలుసా కర్ణ నీకు? స్ఫురణ అంటే స్ఫురించడం కదా. మనిషి హృదయంలో అనుకోకుండా ఒక విషయం స్ఫురిస్తుంది అంటే, పదే పదే స్ఫురిస్తుంది అంటే అది భగవత్ సంకల్పం, కర్మ ప్రణాళిక ప్రకారం జరగాలి. దాన్నే దైవం అంటారు. ఆ స్ఫురణకి రూపం ఉందయ్యా, అది మగవాడిలా ఉంటుందయ్యా, అది నల్లగా ఉంటుందయ్యా, అది వేణువు వాయిస్తుందయ్యా. ఆ మగవాడు, ఆ పురుషోత్తముడు, నీలమేఘశ్యాముడు, ఆ వేణుమాధవుడు అర్జునుడు రథం మీద ఉంటే నీకు నాకు ఎందుకు స్ఫురిస్తుందయ్యా? తద్దిన మంత్రాలు స్ఫురిస్తే మనకి పెళ్లి మంత్రాలు స్ఫురించవు అని చెప్పాడు. ఎంత ఒకటి దెబ్బ. దాంతో కర్ణుడి కళ్ళు తెలుసుకున్నాయి. కానీ ఇప్పుడు ఏ దేవతను ఆరాధిస్తాడు? ఆయనకి సూర్యోపాసన సంధ్యోపాసన తప్ప మరొకటి ఏమీ తెలియదు ప్రత్యేకించి. అది కూడా తండ్రి అనే భావంతో కాదు, ఏదో మామూలుగా చెయ్యాలి, చేశాడు. ఇంత కఠినమైన ఉపాసనలేమీ కర్ణుడికి దైవభక్తి పరంగా లేవు. అర్జునుడు అవన్నీ చేశాడు, తపస్సులు చేశాడు. శివుడి కోసం తపస్సు చేశాడు, మామూలు తపస్సులు కావు. ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు, అమ్మవారిని ఆరాధన చేశాడు, అనేక రకాల ఆరాధనలు చేశాడు. అవన్నీ కలిసి వచ్చాయి. ఎప్పుడూ మనం దేవాలయాల్లో చేసే అర్చనలు, ఆరాధనలు ఒక్క రూపాయి తేడా లేకుండా మన జీవితాల్లో ఫలిస్తాయండి, ఫలిస్తాయి. సందేహించకండి, సందేహించకండి. శ్రద్ధగా చేయండి, భక్తిగా చేయండి. ఏమైనా సరే, అస్త్రాలు స్ఫురించకపోయినా సరే, మంత్రాలు స్ఫురించకపోయినా సరే, అర్జునుడిని చంపాలి అన్న సంకల్పంతో కర్ణుడు బాణం మీద బాణం, బాణం మీద బాణం ప్రయోగిస్తూ ఉండగా కర్మకాలి బ్రాహ్మణ శాపం పనిచేసింది. గోవధ కారణంగా ఒక బ్రాహ్మణుడు శపించాడు, యుద్ధ సమయంలో నీ రథం భూమిలో కృంగిపోతుందని. రథం సరిగ్గా 4 అంగుళాలే కృంగిపోయింది. కృంగిపోయిన రథాన్ని తీసుకుందుకు సాయించేవయ్యా అంటే శల్యుడు అన్నాడు, నువ్వు సూతపుత్రుడివి, నేను క్షత్రియపుత్రుడిని, కుదరదు, మా కుల సంఘం వాళ్ళు ఒప్పుకోరు, నీకు నేను సాయం చేయనని చెప్పాడు. సారదేవుణ్ణి. అదే కృష్ణుడు అర్జునుడికి ఎన్నిసార్లు సహాయాలు చేశాడు. ఆయన గుర్రాలు కడగమంటే కడిగాడే, నీళ్లు పట్టమంటే పట్టాడే, వాటికి గుగ్గిళ్ళు పెట్టమంటే పెట్టాడే. నేను ఇంత భగవంతుడిని దశావతారాల్లో ఒకని నీకెందుకు చేయాలని అనలేదే. ఇక్కడ శల్యుడు సామాన్య మానవుడు, ఇక్కడ కులం పేరు తీసుకొచ్చి నీకెందుకు చేస్తా సాయం, తీసుకుంటే నీ రథం పైకి లాక్కో, అప్పుడు సారథ్యం చేస్తా, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా, మధ్యాహ్నమే సిక్కిలివి పెట్టిపోతా అని చెప్పాడు. అంత మొండిగా శల్యుడు ప్రవర్తించాడంటే భగవత్ కటాక్షం మనకి వ్యతిరేకంగా ఉండడమే కారణం. అక్కడే కృంగిపోతూ ఉంటే కర్ణుడు స్వయంగా దిగి ఆ చక్రాన్ని సరిచేసుకుని పైకి లేపుతున్నాడు. ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే సశైల వనకాననా వసుమతి సర్వ. కర్ణుడి భుజబలం ఎంత గొప్పది అంటే అడవులతో సహా, అరణ్యాలతో సహా, సముద్రాలతో సహా, నదులతో సహా భూమండలం మొత్తం పైకి లేచింది, కానీ రథం పైకి లేవలేదండి. శాపం అంటే అంతే. భూమి పైకి లేస్తుంది, ఏకంగా రథం పైకి లేవట్లా. ఎన్నిసార్లు ప్రయత్నించినా అంతే. అప్పుడు ఒక్కసారి అర్జునుడికి చూసి, అర్జున, యుద్ధ ధర్మం నీకు తెలియంది కాదు, దయచేసి నేను రథాన్ని పైకి లాక్కునే వరకు నా మీద బాణప్రయోగం చెయ్యకు అనగానే అర్జునుడు అలాగే, ఈయన సెంటిమెంట్లు ఈయనవి కదా, నేను ఎందుకు కొడతాను, రేపు పేపర్ల వాళ్ళు రాస్తారు, మళ్ళీ ఖాళీగా ఉన్నవాడిని కొట్టాడు, నేను కొట్టాను అని కూర్చున్నాడు. వెంటనే ఆయన మోకాళ్ళ మీద ఓ గిల్లు గిల్లి కృష్ణ పరమాత్మ తన పాత్ర నిర్వర్తించాడు తిరుపతి వెంకట కవుల పద్యం రూపంలో. కర్ణ, ధర్మోపన్యాసాలు ఇవ్వకు. ఈ ధర్మాలన్నీ అప్పుడేమయ్యాయి, పెల్చన సాల కాలమున పెక్కురుగూడి ధనంజయాత్మజున్ కూల్చుట ధర్మమా. దుర్మార్గులందరూ ధర్మోపన్యాసాలు ఇస్తారయ్యా. ఘోరాలు, నేరాలు చేసేటప్పుడు మీకు ఏ ధర్మాలు గుర్తురావు. మీరు ఇరుక్కుపోయిన తర్వాత మాత్రం ఎదుటివాడికి ధర్మాలు చెప్తారు. మీరు ఎక్కడ పెల్చన సాల కాలమున పెక్కురుగూడి ధనంజయాత్మజున్ కూల్చుట ధర్మమా. కొడుకు గుర్రల కుంతిని లెక్క ఇంటిలో కాల్చుట ధర్మమా. కొడుకు గుర్రల కుంతిని లెక్క ఇంటిలో కాల్చుట ధర్మమా. కనులు కానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా. కనులు కానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా. అలా దురోధర మందలి గెల్పు ధర్మమా.
వ్యాసుడు కూడా అందమైన శ్లోకం రాస్తాడు ఇక్కడ కర్ణుడి ప్రవర్తనకి. మనలో చాలామంది ప్రవర్తనకి ఘోరాలు నేరాలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తామండి. వాటి ఫలితాలు అనుభవించి జీవితం నాశనం అయిపోయాక వాస్తు దోషం, జాతకం దోషం, నేను పుట్టినప్పుడే చెప్పారు, ఎవరూ చెప్పలేదు, నీ బుద్ధే నీ జీవితాన్ని పాడు చేసింది. ఇది గ్రహించుకోమండి. దాన్ని వ్యాసుడు చెబుతాడు, ప్రాయేణ నీచ వ్యసనేషు మగ్నా నిందంతి దైవం కుకృతం నతుస్వం. నీచులైన వాళ్ళు తమ ఘోరాల వల్ల, నేరాల వల్ల, తమ పాపాల వల్ల చేసి తమ జీవితాన్ని తామే పాడు చేసుకుని చివరికి ఏమంటారంటే నిందంతి దైవం. గ్రహస్థితిని, వాస్తు దోషాలని, జ్యోతిష్యాన్ని నింద చేస్తారు. లేకపోతే నేను పుట్టినప్పుడు ఎవడో తుమ్మాడు అందువల్ల ఇలా అయింది, వాడికి రొంపట్టకుండా ఉండాల్సింది. మరి ఇవన్నీ చెబుతారు తప్ప మన బుద్ధి దోషం వల్ల ఇది జరిగిందని ఒప్పుకోరండి. సరిగ్గా అదే చెప్పాడు, నిందంతి దైవం కుకృతం నతుస్వం. వాళ్ళు చేసిన పాపాల గురించి వాళ్ళు మాట్లాడారు, ఎక్కడా పశ్చాత్తాపం కూడా మనస్సులో ఉండదు. ఇంకా ఎదుటివాడిని ఆక్షేపిస్తూ ఉంటారు. పైగా వాడెవడో నన్ను ఏదో చేసి, ఎవడు నిన్నేం చెయ్యలేడు, ఎవడి బతుకు చెడిపోయినా, ఎవడు బతుకు బాగుపడినా, సమస్త శాస్త్రాల్లో ఉన్న మాట చెబుతున్నా, మనం చెడిపోవడానికి మనం బాగుపడడానికి 99% కారణం మనమేనండి, అనుమానమే లేదండి. బాగుపడడానికి మనమే కారణం, చెడిపోవడానికి మనమే కారణం. అంగీకరించడం ఇష్టం ఉండదు మనుషులకి. నిజంగా ఏ గురువులు ఎంత నిన్ను అనుగ్రహించినా నువ్వు చదవకుండా నీకేదీ రాదు. బాగుపడడానికి మనమే కారణం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన బుద్ధి బలహీనం కాకపోతే మన ఎవరు ఏం చేయలేరు. వాయుగుండం ఎప్పుడు వస్తుందండి? అల్పపీడనం ఉన్నప్పుడు వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదమ్మా. మన మనస్సులో అల్పపీడనం లేకుండా చూసుకోవాలి. అందుకని చెబుతున్నాడు, ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడతామేమిటయ్యా, పెల్చనచ అలక ఆలమున పెక్కురుగూడి ధనంజయత్వజున్ కూల్చుట ధర్మమా. పరాక్రమం సరిపోక అభిమన్యుడు 16 ఏళ్ల బాలుడు యుద్ధం చేస్తుంటే రథచక్రం కూడా తీసుకోలేకుండా 16 మంది కలిపి చంపేశారు. ఏడాదికి ఒక్కడు చొప్పున నియమం పెట్టుకుని, ఎక్కడ కృపాచార్యుడు, ఎక్కడ అశ్వత్థామ, ఎక్కడ నువ్వు, ఎక్కడ దుర్యోధనుడు, ఎక్కడ దుశ్శాసనుడు, అందరినీ మించిన పెద్ద మనిషి ద్రోణాచార్యులు అందరూ కలిసి చుట్టుముట్టి చంపారే. ఆ రోజు మీకు ధర్మం గుర్తురా లేదా? కొడుకు గొర్రెల కుంతిని లక్క ఇంటిలో కాల్చుట ధర్మమా. దుర్యోధనుడితో కలిసి నువ్వు చేసిన పాపాలు ఏమన్నా నీకు తెలియనివా? లక్క ఇంట్లో కాల్చే ఉపాయం మీరు అందరూ కలిసి ఆలోచించారు కదా. ఘోషయాత్ర ఉపాయం మీరంతా కలిసి ఆలోచించారు. అంతెందుకు 13 ఏళ్ల క్రితం జరిగిన మాట, కనులు గానక ద్రౌపది చీరలెల్లనాడు చుట ధర్మమా. ఒళ్ళుపై తెలియకుండా, కళ్ళు కనపడకుండా, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి ఆ ఇల్లాలని వస్త్రాపహరణం చేశారు. ఏకవస్త్రయ్యి బయటికి రావడానికి సిగ్గుపడేటువంటి స్త్రీని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేశారు. అప్పుడు మీకు ధర్మం గుర్తురాల. అంతవరకు ఎందుకయ్యా పేకాడుతుంటే ఏమైందయ్యా ధర్మం? అలా దురోధరమందున గెలుపు ధర్మమా. కపట ద్యూతం అంటారండి. దానికి వ్యాసభారతంలో నీలకంఠ దీక్షితులు గారు చక్కని వ్యాసం రాసి చక్కని వ్యాఖ్యానం చేశాడు. ఆ జూదంలో మోసం ఉంది. శకును నేర్పు పాచికలేశాడు అనద్దు, మోసం ఉంది. ఆ మోసం ఏమిటంటే, పాచికలు ఎక్కడ తయారవుతాయి? పేకాట అనుభవం ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, నాకు అంత అనుభవం లేదు. పేక ఎవరిస్తారు? క్లబ్బుల్లో క్లబ్ మెయింటైన్ చేసేవాడు ఇస్తాడు. వీళ్ళు తెచ్చుకోరు, వీళ్ళు తెచ్చుకుంటే పేక ఒప్పుకోరు, వాళ్ళు ఇస్తారు, దానికి డబ్బులు వసూలు చేస్తారు. పాచికలు దుర్యోధనుడి దగ్గర తయారయ్యాయి. దానికి శకుని చేసిన మాయ ఏమిటంటే, పాచికకి 6 పలకలు ఉంటాయి, 6 సర్ఫేసెస్. ఒకవైపుని 3 పలకలకు సరిపడా ధర్మరాజ అని రాస్తారు, దాని కింద దుర్యోధన అని రాస్తారు. ఇది దొల్లించి వేస్తుంటే అది పైకి ధర్మరాజ అన్న మాట కనపడితే దేవనాగరి లిపిలో ధర్మరాజు నెగ్గినట్టు లెక్క. దుర్యోధన అనే మాట పైకి కనపడితే దుర్యోధనుడు నెగ్గినట్టు లెక్క. ఈ శకుని గారు ఏం చేశారంటే, పాచికలు తయారు చేసినటువంటి వడ్రంగాయనికి బాగా డబ్బు ముట్ట చెప్పి దుర్యోధనుడు ధర్మరాజు పేరు కిందికి వెళ్ళేలాగా, దుర్యోధనుడి పేరే ఎప్పుడూ పైకి వచ్చేలాగా పాచికలు తయారు చేయించాడు. ఎలాగా? ధర్మరాజు అని పేరు ఉంటుంది, అక్కడ సన్న రంధ్రాలు చేయించి వాటి నుంచి ఆ బంగారపు రజను, ఇనప రజను, వెండి రజను బాగా కుక్కేశాడు బరువు పెరిగేలాగా. ఎప్పుడు గుండ్రంగా 6 పలకలు ఉండే పాచికలు దొర్లిస్తూ ఉంటే బరువు ఉన్న భాగం కింది గడుతుంది, తేలిగ్గా ఉన్న భాగం పైకి వస్తుంది. అందరికీ తెలుసు అన్నమాట. నీటిలో బరువు తక్కువైతే వస్తువు తేలుతుంది, బరువు ఎక్కువైతే మురుగుతుంది. అందుకని ఎప్పుడు ధర్మరాజు కింద ఈయన కన్నాలు పెట్టి ఈ తుక్కు దూగర అంతా బంగారపు తుక్కు అందులో సన్నగా చేర్చడం వల్ల ఈ బరువు కారణంగా ధర్మరాజు పేరు ఎప్పుడూ కిందకే ఉండేది, దుర్యోధనుడు అనే పేరు ఎప్పుడూ పైకే ఉండేది. లేకపోతే నాకు అర్థం కాక అడుగుతాను, భారతంలో ఈ వీళ్ళందరినీ ప్యాకెట్లో పెట్టి ఓడించడానికి కనీసం 25 పందాలు వేశారండి. ఒక్క పందెం కూడా ధర్మరాజుకు అనుకూలంగా రాదా?
ఒక్క పందెం కూడా రాలేదంటే మోసం జరిగింది అక్కడ. ఆ జరిగిన మోసం ఏమిటో వ్యాసభారతం సాక్ష్యంగా నీలకంఠీయ వ్యాఖ్యలో నీలకంఠ దీక్షితులు గారు బయటపెట్టాడు. అందుకని కపట ద్యూతం పక్కా నిజం, కపటమే జరిగింది అక్కడ. పాచికల తయారీలోనే మోసం ఉంది. శకుని ఏదో నేర్పరేయడం, వాళ్ళ నాన్నగారు పోతే ఆ ఎముకలేవో పాచికలుగా, ఇవన్నీ సినిమాల మాటలు, భారతంలో ఎక్కడా లేవు. శకుని తండ్రిని కానీ అన్నదమ్ముల్ని కానీ దుర్యోధనుడు అంత ఏడిపించలేదు. అనవసరంగా వాడి మీద లేని నేరాలు వద్దు, ఉన్న నేరాలే చాలా ఉన్నాయి వాడి మీద, క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి, మీరు కొత్తగా పెట్టక్కర్లేదు. వాడు మేనమామలను ఎవరిని ఏడిపించలేదు. గాంధారి వివాహం గొర్రెతో జరిగింది, గడిది గుడ్డుతో జరిగింది, ఎక్కడ భారతంలో లేదు. ఇది వ్యాస భారతంలో లేదు, కవిత్రయ భారతంలో వీళ్ళు పుట్టిస్తారు ఇవన్నీ కూడా. ఏం జరగలేదండి అవన్నీ. అంతగా మేనమామలను ఏడిపించాల్సిన అవసరం దుర్యోధనుడికి ఏం లేదు అక్కడ. శకుని కేవలం తన మేనలుడు కాబట్టే సమర్థించాడు అంతే. కక్ష కట్టి ఏం మాట్లాడలేదు అక్కడ. పైగా శకుని చాలా మంచి సలహాలు కూడా ఇచ్చాడండి, చదవకుండా మాట్లాడకండి. అరణ్యవాసానికి వెడుతుంటేనే వద్దు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాడమా, ఈ యథవ వినలేదు. కనుడు మంచి సలహాలు ఇచ్చాడు. వాళ్ళ సలహాల్లో లోపం. వీళ్ళు వినకపోయేసరికి ఎప్పుడు సలహాదారులు ఎలా ఉంటారంటే, అధినాయకుడు మన మాట వినలేదు కాబట్టి మనకి ఉన్న పదవి పోగొట్టుకోవడం ఎందుకు, ఆయనకి నచ్చిన సలహాయే ఇద్దామని తయారవుతారు. దోషం అది. సలహాదారుల దోషం కాదు, నాయకుడు దోషమే అది ఖచ్చితంగా. ఈయనకి మంచి మాట వినే అలవాటు ఉంటే ఈయన చుట్టూ మంచి వాళ్ళే చేరతారండి. ఈయనకి వినే అలవాటు లేదని తెలిసాక వాళ్ళు ఏమనుకుంటారు, వాడు ఎలాగో వినడు మూర్ఖుడు, మన పదవి పోగొట్టుకోవడం ఎందుకు, మనకి ఏదో నెలకు 2 లక్షలు వస్తున్నాయి కదా అని వాడికి ఏది నచ్చుతుందో అదే ఇస్తాడు. ఎన్నికల్లో పక్కా ఓడిపోతాడని తెలిసినప్పుడు మీదే గెలుపు అంటాడు అయిపోయిన తర్వాత. ఈ సలహాలు ఎందుకు వస్తాయి, వాడికి ఇష్టం లేదు కాబట్టి. అదే నాయకుడు మంచివాడైతే యథారాజా తథా ప్రజ. ఒకటే చెబుతోంది భారతం. ముందు నీ బుద్ధి మంచిదే కాదా చూసుకో. సలహాల వల్ల చెడిపోవడం, ముహూర్తాల వల్ల చెడిపోవడం, వాస్తు వల్ల చెడిపోవడం ఉండదండి. మన బుద్ధి వల్లే మనం చెడిపోతాం. అందుకనే ఇంత ధర్మోపన్యాసం నువ్వు ఇవ్వక్కర్లేదయా. అప్పుడు ఏమైందయ్యా నీ ధర్మోపన్యాసాలకు లొంగేవాడు ఎవరు లేరెక్కడని అర్జునుడిని ఒక్క గిల్లు గిల్లి ద్రౌపదిని మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసి వేసేయి, ఆలోచించాల్సిన పని లేదు. పైగా ఇంకో మాట చెప్పాడు, నీకు ఉదాహరణ సహా చెబుతున్నా, వీడు చస్తేగా నా రథం పైకి లేవదు అని చెప్పాడు. అది శాపమయ్యా. అంచేత అర్జునుడు అక్కడ వెంటనే బాణం వేయకపోతే ఇప్పుడు గుంటూరు సభలో కూడా కర్ణుడు ఉండేవాడు, అనుమానం వెళ్ళేది. ఇక్కడ రథం పీక్కుంటూ ఉండేవాడు పైకి. అది జరగదు, అది శాపమయ్యా, శాపం అంతే. వాడు చనిపోయాక చూడు నువ్వు కావాలంటే ఏం జరుగుతుందో అన్నాడు. ఇక అప్పుడు అర్జునుడు ఆగ్రహించి తల్లిని, తండ్రిని, వ్యాస భగవానుణ్ణి, చతుర్వేదాలని, 6 శాస్త్రాలని, సమస్తాన్ని తలుచుకుని ఒక్క బాణం వేశాడు. తపోస్తి తప్తం గురవస్తు తోషితాః మయా యదీష్టం సుహృదాం శృతం తథా అనేన సత్యేన నిఘంత్వయం శరః అనేన సత్యేన నిఘంత్వయం శరః సుసంహితః కర్ణమరిం మమోర్జితం సుసంహితం కర్ణమరిం మమోర్జితం. ప్రతిజ్ఞ మనం కూడా చేయొచ్చు. సత్యానికి కట్టుబడి ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఏం మాటలు అంటున్నాడో గమనించండి. ఇవన్నీ జీవితంలో మనం చేయగలిగినవే. తపోభితప్తం, నేను శివుడి గురించి చేసిన తపస్సు సత్యమే అయితే. గురవస్తు తోషితాః, నేను చదువుకునే రోజుల్లో నా గురువులైన ద్రోణాచార్యులు కానీ, కృపాచార్యులు కానీ, నాకు అనుకోకుండా విద్య చెప్పిన భీష్మాచార్యులు కానీ ఎప్పుడూ నేను అవమానించకుండా వారి పట్ల గురుభక్తితో ప్రవర్తించిన వాడినైతే, రెండో మాట, నా తపస్సు నిజమే అయితే, నేను గురుభక్తి కలిగిన వాడిని అయితే. ఇంకో మాట చెప్పాడు, మయాయది ఇష్టం. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు. నేను చేయవలసిన యజ్ఞాలన్నీ క్షత్రియపుత్రుడుగా, బ్రహ్మచారిగా, గృహస్థుగా చేయవలసిన యజ్ఞాలన్నీ చేసినట్టే అయితే. ఇంకో మాట చెప్పాడు ఆశ్చర్యకరమైనది, సుహృదాం శృతం తథా. నా శ్రేయోభిలాషులైన బంధువులు, మిత్రులు చెప్పిన మాటలు నేను విలువనిచ్చి విన్నవాడినైతే అన్నాడు. మనం వినాలి. శ్రేయోభిలాషులైన మిత్రులు ఎప్పుడూ మంచి సలహాలు ఇస్తారు. ఎవరికి అర్థం కావో తెలుసా, చెన్నైసూరు చెబుతాడు నీతిచంద్రుడు. పోగాలము దాపురించిన వారికి అరుంధతియు మిత్రవాక్యమును దీపనిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు అంటాడు. మాకు 9వ తరగతిలో వచ్చింది ఈ మాట, ఎంత గుర్తుందో అది. పోగాలము దాపురించిన వారు అరుంధతిని, మిత్రవాక్యమును, దీపనిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు. మనకి చావుగాలం దాపురించింది అనడానికి 3 సూచనలు ఉంటాయట. ఒకటేమిటంటే అరుంధతి నక్షత్రం కనబడడం మానేస్తుంది. ఎంత గింజుకున్నా అరుంధతి కనపడదు, 6 ఎకరాల అప్పు కనపడుతుంది. కానీ అది వచ్చిందంటే కంటి చూపు మందగించింది, 6 నెలల్లో పోతావని అర్థం. శాంతి పర్వంలో చెబుతాడు. ఇక మళ్ళీ కంటికి ఆపరేషన్ అని మొదలు పెట్టద్దు, మొత్తం విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవడమే, అనవసరం ఇంకా సిద్ధపడమే. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది, 70-80 దాటాకి వస్తుంది.
ఇంకా నువ్వు ఊరికి ఆపరేషన్ చేసి ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వద్దు, ఇప్పటి వరకు చేసిన యాక్ట్లన్నీ చాలు. కనపడకపోతే నష్టం ఏంటి? పోయింది, ఇంట్లో కూర్చుంటాం, దేవుణ్ణి జపించుకుంటాం. యథో ప్రపంచాన్ని చూడడం అంత అవసరమా? మనిషికి విరక్తి రాదా? ఇంకా ఏదో ఇది ఒక్కటి కనపడితే ఏం చూస్తావు? పాపాలు యూట్యూబ్లు చూస్తావు. ఇక్కడ ఏంటి చూసేది నువ్వు? ఇక్కడ విరక్తి రావాలి. కొన్ని 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పర్వాలేదు, 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇంకా ఏదో చేసేద్దాం, చేసినవి చాలు. అరుంధతి నక్షత్రం మనకి సరిగ్గా కనపడడం లేదు అంటే చావు దగ్గరికి వచ్చింది, సిద్ధంగా ఉండాలి. ఇంకో మాట ఉంది, దీప నిర్వాణకంతం, గుళ్ళో హారతిస్తారు, ఆ హారతికో సుగంధం ఉంటుంది, అది ముక్కులకి సోకడం లేదు అంటే నాసాణువులు దెబ్బతిన్నాయి, ఇక నాసావారిని సంప్రదించడం మంచిది, వీడు ఏడాదిలో పోతాడు. ఈ రెండూ చెప్పడంతో చెన్నైసూరు చేసిన గొప్ప మేలు ఏమిటంటే ఇవి భౌతికం, కంటికి కనపడడం, ముక్కులతో. మిత్రవాక్యమును విననవాడు, శ్రేయోభిలాషులైన మిత్రుడు చెప్పిన మాటను విననవాడికి కూడా పోగాలను దాపురించినట్టే లెక్క. అంచేత మనం ఈ 2 నియమాలతో పాటుగా ముందు ఆ మిత్రులు, బంధువులు, పెద్దలు, మనకి మేనమామలు, పెత్తండ్రులు, పెనతండ్రులు, రకరకాల పెద్దలు ఉంటారు, అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్దవాళ్ళు మనకి హితవు చెప్తారు, వినాలి. కూర్చుని ఊరుకో ముసల్దానివి నీకేం తెలుసు అంటే ముసల్దానికి తెలియకుండానే మనం అంతా పుట్టేశాం. ఇక్కడ ఆవిడ పుట్టకపోతే మనం ఉన్నామా? ఈ మాట పొరపాటును కూడా యువతరం నోట రాకూడదండి. పెద్దలను అవమానించిన వాడు ఎప్పుడూ ఉద్యోగంలో, సంసారంలో, జీవితంలో ఎప్పుడూ బాగుండడు, మనకి శాస్త్రం చెబుతున్న మాట అది. పెద్దల్ని గౌరవించడమే భారతీయ సంప్రదాయం, అదే ముఖ్యం. నీ చదువు అన్నిటికంటే వృద్ధోపసేవయా విజ్ఞానం. పెద్దల్ని సేవిస్తే చదవని చదువు కూడా వస్తుందని చెప్పారు భారతంలో. చదవని చదువు కూడా అంత ఉపయోగం ఉంది పెద్దవాళ్ళని సేవించడంలో. అందుకని అర్జునుడు చెబుతున్నాడు ఇక్కడ, నేను స్నేహితుల మాటలు, నా శ్రేయోభిలాషులైన వాళ్ళ మాటలు వినడం, పాటించడం నిజమైతే, నా తపస్సు నిజమైతే, నేను గురువులను సంతోషపెట్టినట్టయితే, చేయవలసిన యజ్ఞానాన్ని చేసిన వాడినైతే, అనేన సత్యేన నిఘంత్వయం శరః, ఈ సత్యవాక్యం కారణంగా ఈ శరం కర్ణుడనేటువంటి బలవంతుడైన శత్రువుని ప్రాణాలను ఇప్పుడే హరించునుగాక, ఆయన శిరస్సు మొండెము నుండి వేరుపడునుగాక అని ఒక్క నమస్కారం చేసి బాణం వదిలాడండి. కర్ణుడి శిరస్సు భూమి మీద పడింది, ఆశ్చర్యకరంగా రథం పైకి లేచింది. కృష్ణుడు చెప్పినట్టుగానే కృష్ణుడా మజాక, అది భగవంతుడి పాత్ర అంటే లెక్క. తప్పు చేస్తున్నాను అనుకునే అర్జునుడు బాణం వేశాడు. విజయవయ్య తర్వాత చూద్దాం, డోంట్ డిస్కస్, టేక్ యాక్షన్. కృష్ణుడు మాట ఒకటే, ఇంగ్లీషులో చెప్పాలంటే చర్చ వద్దు, చర్య తీసుకో. చేశాక బావా రథం లేచి, చెప్పాను కదా ముందే, ఎందుకు ఈ సోది ఇక్కడ, నేను చెప్పినట్టు చెయ్యి, లేవదు అది, నువ్వు వేయకపోతే లేవదు, వాడు పోతేనే శాపం. అది ఇచ్చింది బ్రాహ్మణుడు, పైగా చేసింది గోవత, రెండూ కలిసే. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు. నువ్వు గోవుకి అపకారం చేసావు, బ్రాహ్మణుడికి అపకారం చేసావు, జీవితం ఎందుకు బాగుంటుంది? ఇంకా 2 రకాలు చేసావు, అంతే. శాపం అయ్యాది, లేవదది. నువ్వు వేసి అంతవరకు కూర్చుంటావు ఎలాగా, ఇడ్లీ తింటూ. ఇక్కడ ఇతర వీరులు వచ్చి నిన్ను చంపేస్తారు అని చెప్పి ఈయన బాణం వేశాక కర్ణుడి శిరస్సు తెగి కింద పడ్డాక ఆశ్చర్యకరంగా రథం ఎవ్వరూ పట్టుకోకుండానే పైకి లేచిందండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. భగవన్ మాయ ఎలా ఉంటుందో, కర్మ ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి ఘట్టం అండి ఇది ఖచ్చితంగా. ఆ రకంగా 17వ రోజు సాయంత్రం 6 గంటల వేళ కర్ణుడి రథం కృంగినప్పుడు వ్యాస భగవానుడు ఒక మంచి గొప్ప మాట అంటాడు. సూర్యుడు పాపం తండ్రి కదా, అస్తమించట, ఎర్రగా ఉంటాడు కదా అస్తమించే సూర్యుడు. ఎందుకున్నాడంటే కర్ణుడి మీద ప్రేమతో కిందికి దిగొచ్చి తన కిరణాలతో కర్ణుడిని తాకాట. కర్ణస్య దేహం రుధిరావసిక్తం భక్తానుకంపీ భగవాన్ వివస్వాన్ స్పృష్ట్వా అంశుభిర్లోహిత రక్త రూపం శిష్ణాసురభ్యేతి పరం సముద్రం. కొడుకు మీద ప్రేమతో వచ్చి కర్ణుడి శరీరాన్ని పైనుంచి కిందికి ఇలా తాకేట. కర్ణుడి శరీరం మీద ఉండే నెత్తురంతా ఆయన శరీరానికి తాకి సూర్యకిరణాలు ఎర్రబడ్డాయట. అది వ్యాసుని యొక్క వర్ణన. ఇంకో మాట ఉంటుంది, ఆచారం కదా, శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. అందుకే శవాన్ని ముట్టుకున్నాం కదా, కొడుకైనా శవమే కదా, తండ్రి అయినా శవమే కదా అని స్నానం చేద్దామని వెళ్ళి పశ్చిమ సముద్రంలో దూకెట్ట సూర్యుడు, అందుకే అస్తమించేట. అది వ్యాసుని కవిత్వం. ఈసారి మాట్లాడితే కేవలం వ్యాసుడు కవిత్వం మీద మాట్లాడతాను, కథ చెప్పాను నేను. అంత గొప్ప కవిత్వం చెబుతాడు. అది ఎన్ని రోజులైనా సరిపోదు, ఎక్కడికెక్కడ మహాకవిత్వం చెబుతాడు. ఇది కదిలించేస్తుంది. ఇక్కడే ఇంకో మాట మనం చెప్పుకోవాలి, భగవంతుడికి పక్షపాతం లేదు. ఈ ఘటన గమనించండి. అర్జునుడు ఇంద్రపుత్రుడు, కర్ణుడు సూర్యపుత్రుడు. ఇక్కడ ఈ యుగంలో కర్ణుణ్ణి సూర్యపుత్రుణ్ణి వధించాడు,
ఇంద్రపుత్రుణ్ణి కాపాడాడు. రామాయణంలో ఇంద్రపుత్రుడైన వాలిని వధింపజేశాడు, సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి కాపాడాడు. భగవంతుడికి బంధుత్వం ఉండదండి, ధర్మపక్షపాతం తప్ప. వారి కుమారుడు, వీరి కుమారుడు, నా మేనమామ ఇవన్నీ ఉండవండి ఇక్కడ. ఆయన సొంత మేనమామనే క్షమించాలా, ఎందుకంటే సొంత మేనమామ ఆయన మీద 30 హత్యా ప్రయత్నాలు చేశాడు. ఏమి క్షమిస్తాడు, ఎలా క్షమిస్తాడు? అటువంటి మేనమామను క్షమించాలా, వేసి పారేశాడు. మనం మాత్రం ఏం నేర్చుకున్నామంటే అలా ఉండకుండా ఉండడం మానేసి రోహిణి నక్షత్రంలో పుడితే మేనమావ గండం ఎవడు చెప్పాడో తెలియదు. ఇది పిచ్చి నమ్మకం పెట్టుకున్నాం అక్కడ. ఎవరైనా రోహిణిలో పుడితే పొరపాటు మేనమావకు ఫోన్ చేయకండి, మేనమావకు చెప్పండి వాడిని చంద్రయానానికి వెళ్ళిపోమని చెప్పండి. ఏం కాదమ్మా చేసి చూడండి చెప్పండి హాయిగా. పిల్లలు పుడితే ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. చేయవలసింది ఏమిటి అంటే, ఎందుకు మేనమావ గంట రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు కాబట్టి మేనమామను చంపవలసి వచ్చింది, చంపాడు కాబట్టి ఈ మాట వచ్చింది తెలుగుగా. ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరినీ గోవర్ధనం ఎత్తమనండి, ఏదో జీన్స్ ప్యాంట్ పైకి ఎత్తలేడు వీడు, ఏ పని చేయలేడు ఇక్కడ. కనీసం ఒక 1 కేజీ వెన్న తినమనండి సన్నాసిని, అది కూడా చేయలేడు ఇక్కడ. వీడు మేనమావ గండం అవుతాడు. ఇది ఒకటే దొరికిందా? ఆయన చేసిన మహాఘనకార్యాలన్నీ పోయాయి. పోతల్ని చంపమానండి, పోతరేకను కూడా విరగొట్టలేడు వీడు. రోహిణి నక్షత్రం. ఈ పిచ్చి నమ్మకాలన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. ఏ నక్షత్రంలో ఎవరు పుట్టినా దోషం లేదమ్మా. భగవత్పాదాల సాక్షిగా చెబుతున్న 108 నామాలు ఉంటాయి భగవంతుడు, గమనించండి. అష్టోత్తర శతం ఎలా వచ్చిందండి 108? 27 × 4, 27 నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. ఏ నక్షత్రంలో ఏ పాదాలు పుట్టినా, ఏ పాదాన్ని పుట్టినా భగవద్భక్తి ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి, అందరి జీవితాలు బాగుంటాయి. ఈ పిచ్చి పెంచుకుని నేను అది చేయాలి, ఇది చేయాలి, ముందు భయపడకండి. చేస్తే పూజ ఏదో చేసుకోండి, తోరాలు కట్టుకుంటే కట్టుకోండి, నాకు అభ్యంతరం. కానీ భయపడకండి దయచేసి. ఏదో జరిగిపోతే ఏం జరగదు ఇక్కడ. వీళ్ళందరూ నక్షత్రాలు ఏమిటో ఎవరికి తెలుసు, ఎవరు చూశారు? ఆ రకంగా కర్ణవధ జరిగింది. అప్పుడు రాత్రి మళ్ళీ ఆలోచించారు, 18వ రోజు యుద్ధానికి ఎవరిని సైన్యాధిపతిని చేయాలి. ఆశ్చర్యం, వ్యాసుడు ఇక్కడ శ్లోకం రాస్తాడు. ఎవరిని చేశారో తెలుసా? శల్యుణ్ణి చేశారు, ఎవరు లేక. అప్పటికి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ బతికే ఉన్నారు. అశ్వత్థామ అప్పటికి కూడా ఇంకా ఆశ, నన్ను చేస్తే బాగుండు, ఏదో ఈ చచ్చే రోజుల్లో కూడా ఇదే గొడవ అని అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు శల్యుణ్ణి సేనాపతి చేస్తే అక్కడ వ్యాసుడు ఒక శ్లోకం రాస్తాడు. విదురుడు సంజయుడి చేత అనిపిస్తాడు. ఆశ గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే, గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే, ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. ధృతరాష్ట్రుడికి ఈ విషయాలన్నీ చెబుతూ సంజయుడు అంటాడు, మహారాజా ఏం చెప్పమంటావయ్యా మీ అబ్బాయిల బుద్ధి, ఆశ అలా ఉంటుంది. ఓ పక్క భీష్ముడు పోయాడా, ద్రోణుడు పోయాడా, గతే కుండలమండితే సహజంగా కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడు కూడా పోయాడా, ఇంతమంది పోయాక ఈ శల్యుడు ఒక్కడు జయిస్తాడా? వీడు వాళ్ళకి మేనమావ కదా, ఏమైనా అర్థం ఉందా? అంత బలవంతుడు కాదు, పైగా బంధుత్వం ఉంది ఇక్కడ. వాడు బాణం వేస్తూ కూడా మా మేనలుడు మా చెల్లెలు పోయిందని ఆలోచిస్తాడు. వీడేం చేయిస్తాడు ఇక్కడ? కానీ మనిషి ఆశ ఎలా ఉంటుందంటే, పడిపోతూ కూడా పతనాన్ని ఒప్పుకోడండి. కింద పడ్డా నాదే పై చేయి అంటాడు. దాన్నే దురహంకారం అంటారమ్మా. ఏదో ఒక దశలో తప్పు తెలుసుకోవాలి, దురహంకారానికి పోకూడదు. ఇంకా చేసిన పెంట చాలు, ఇకనైనా మానయ. అబ్బే ఈ పెంట పూర్తిగా మననే ముంచే వరకు చేసుకుంటే మునిగిపోయేది మనమే, తొడబగులుతుంది అంతే, కొద్ది క్షణాల్లో విడుదల దుర్యోధనుడికి. శల్యుణ్ణి సేనాపతి చేశారు. అప్పుడు వెంటనే కృష్ణుడు లోకజ్ఞుడు కదా, ఆయన పాత్రాన్ని నిర్వర్తించాలి కదా. సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి అందరినీ వదిలేశాడు. 17వ రోజు రాత్రి, బావా పెద్దవాడివి యుధిష్ఠిరా, ఇంతవరకు అప్పుడప్పుడు పారిపోవడం తప్పితే పెద్దవాళ్ళు ఎవరిని చంపలేదు నువ్వు, అందుకని ఓ పని చేయి, శల్యుడు నీ వాట అని చెప్పాడు. అదేమిటి మా మేనమామ మేనళ్ళన్నీ వదిలే మళ్ళీ మొదలెట్టాలి భగవద్గీత, ఇప్పుడు లేనిపోను గొడవ వద్దు. అందుకోడు కూడా చెబుతున్నా, నువ్వు చంపలేవు, కష్టం. ఆయన మహావీరుడు, పైగా సేనాధిపత్యం కోరుకున్నాడు ఆయన. మొదట ఇస్తే వేరుగా చేసేవాడు, ఇప్పటికైనా ఇచ్చారని సంతోషిస్తున్నాడు. ఒక పూటైనా ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులకు ఎంపిక అవుతారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే జూన్ 1వ తేదీన ఆ పీఠం స్వీకరిస్తాడు, జూన్ 30 రిటైర్ అయిపోతాడు. ఓ నెలల కోసం అయినా పదవే, ఆయనకి పింఛనే లెక్కే.
అందుకని ఈ ఒక్కరోజు 2 రోజులు భాగ్యానికి చేశారయ్యా, ఇతని మీద నీ దగ్గరున్న మహత్తరమైన శక్తి, నువ్వు 20 ఏళ్లుగా పూజిస్తున్న అమ్మవారి యొక్క శక్తి, దేవీ భాగవతంలో ప్రశంసింపబడినటువంటి కాత్యాయని శక్తిని ప్రయోగిస్తే తప్ప అతను చావడు. అందుకని అనవసరంగా ఊరికే సరదా యుద్ధం చేసి సమయం వృధా చేసుకోవద్దు. శక్తి చేత్తో పట్టుకుని తిన్నగా వెళ్ళి వాడి మీద వేసి పారే, గొడవలేదు ఇక మాట్లాడకంతే అని చెప్పాడు. అంతే. అప్పటి నుంచి ధర్మరాజు ఈ శక్తి పట్టుకుని మొత్తం ముందు నుంచి కూర్చొని మళ్ళీ యుద్ధాలు చేశాడు. కాసేపు ఓడాడు, కాసేపు గెలిచాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మాత్రం ఈ శల్యుడు చచ్చేలా లేడు అని దగ్గరికి వెళ్ళి ఆ శక్తిని ప్రయోగించాడు. 18 గంటలతో ఉన్నటువంటి శక్తి శల్యుడు గుండెల మీద పడేసరికి శల్యుడు గుండె బద్దలై 18వ రోజు మధ్యాహ్నం యుద్ధంలో శల్యుడు పడిపోయాడు. ఆ రకంగా శల్యవధ కూడా జరిగింది. ఇక మిగిలింది ఒకే ఒక్కటి మీకు తెలుసు, అది చెప్పుకుందాం. 18వ రోజు మధ్యాహ్నం దుర్యోధనుడు మొత్తం యుద్ధరంగాన్ని చూశాడు. ఈ కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ గెలుస్తారనే నమ్మకం ఆయనకి లేదు. వెళ్ళిన సేనాపతులను చేసి కూడా ప్రయోజనం ఏం లేదు. ఇక నేరుగా నా మీదకే దాడి జరుగుతుంది. అందుకని విజయవంతంగా పారిపోవడం మంచిదని ఈ మహావీరుడు నిర్ణయించుకున్నాడు. నవఖండ భూమండలాధిప మకుట తట కడిత మణిగణ నీరాజతు నిజపాద పంకీరుకుండనే పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పిన మహానుభావుడు ఉన్నాడే. మధ్యాహ్నం 2 గంటల వేళ గద పట్టుకుని ఒక్కడు రహస్యంగా నిష్క్రమించాడండి. అది దుర్యోధనుడి పౌరుషం. ఏపాటి పౌరుషమో మీరే నిర్ణయించు. వెళ్ళి జలస్తంభన విద్య వచ్చును కాబట్టి అక్కడ దాక్కున్నాడు. ఊరికి దూరంగా ఉన్న చెరువులో దాక్కున్నాడు. వెళ్ళి ఆ లోపల కూర్చుని వాడి తపస్సు వాడుకుంది, ఇబ్బంది ఏం లేదు. అక్కడ వాడు చేస్తున్న ఆ స్తంభన విద్య ఉపయోగించి ముక్కులోకి నీళ్లు పోకుండా లోపల కూర్చున్నాడు. వాడు లోపల ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. పాండవులు అప్పటికే శల్యుడిని చంపారు, మిగిలిన సైన్యాన్ని చంపారు, అందరూ పారిపోయారు. కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ గుర్రాలు ఎక్కి పారిపోయారు. ఇక మనకు వల్ల కాదు. రాజు కూడా ఇక్కడ లేడని చూశారు, వాడు పారిపోయారు. ఇంక మనకెందుకు వచ్చింది? ఆ స్థితిలో పాండవులందరూ వెతుక్కుంటూ పెడుతుంటే మత్స్యకారులు మహోపకారం చేశారు. వాళ్ళు జాలరులు వచ్చి, మేము చూశాం దుర్యోధనుడు ఫలానా చెరువులో ఉన్నాడు అన్నాడు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు ఆయన్ని రెచ్చగొట్టి మాట్లాడాడు. మహారాజా, ఇంత బతికి చెరువులో ఇంటి వెనకాల చచ్చాడు, చెరువులో పడతావా? యుద్ధం చేసి వీరమరణం పొందు, అయినా నీకు ఒక అవకాశం ఇస్తున్నా అని ధర్మరాజు ఇక్కడ అతి చేశాడు. ఎందుకు చేస్తాడు అతి? ఇందాక అవమానం అప్పుడు అతి, ఇప్పుడు సన్మానం కూడా అతి. ఈ అతి గ్యాంగ్తోనే ప్రమాదం. ఏది అతిగా తీసుకోకూడదు. భగవద్గీతలో చెబుతారు, తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకైన చతు అనికేత స్థిరమతికి భక్తిమాన్ మే ప్రియో నరః యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియ. భక్తియోగం అంతా ఇవే ఉంటాయి. పూజలు అభిషేకాలు ఉండవు, మన గుణాల గురించి ఉంటాయి. ఎప్పుడు జీవితం బాగుండాలంటే నిందాస్తుతుల్ని సమానంగా తీసుకోవాలి. ఉద్యోగం చేసే చోట ఓ రోజు యజమాని మెచ్చుకుంటాడు, ఓ రోజు ఏదో అంటాడు. ఈవేళ బాగులేదు, దుర్ముహూర్తం అనుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. వాడితో తగాదా పెట్టుకోవద్దు. ఆ విమర్శ సరైందో కాదో ఆలోచించాలి. నీ పద్ధతి సరి చేసుకోవాలి. సరైనా కూడా నిన్ను అంటున్నాడు అంటే వేరే కారణం ఏదో ఉందన్నమాట. ఆ విషయం వదిలేయాలి. అలాగని యజమానితో తగాదా పెట్టుకున్నాం అనుకో, ఉద్యోగం తీసేస్తాడు, లేకపోతే ఏదో వంకడతాడు. ఆ నైపుణ్యం ఉండాలి. ధర్మరాజుకి ఆ నైపుణ్యం కొంచెం తక్కువ, అర్జునుడికైనా ఉంది. కానీ అందుకని ఇక్కడికి ఉత్సాహం ఎక్కువైపోయినా దుర్యోధనుడిని బయటికి లాగడం కోసం ఏమన్నాడు అంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నా, మా 5గురిలో ఎవరినైనా ఒకరిని ఎంచుకో. బాణయుద్ధం, గదాయుద్ధం, ఏదైనా దీపావళి యుద్ధమైనా పర్వాలా, మా ఒక్కరిలో ఒకరి చెయ్యి. ఏ ఒక్కరిని నువ్వు గెలిచినా మొత్తం రాజ్యం నీదే, మేము ఓడిపోయినట్టే అన్నాడు. ఇంత మాట అనొచ్చా? లౌక్యం తెలిసిన వాడు ఎవడో ఉన్నాడు, చాలా ప్రమాదకరం. వాడు పైకి వచ్చి సహదేవుడిని 2 ఇడ్లీ పెడతాను పక్కకి రమ్మను నొక్కేస్తే ఏమైపోతాడు? బుక్ అయిపోడైనా వాడిని నొక్కేస్తే. గదాయుద్ధం సహదేవుడు దుర్యోధనుడితో చేయగలట, భీముడు చేయడమే కష్టం కదా. ఎందుకు వస్తాయి మనుషుల నోట ఈ మాటలు అంటే అత్యుత్సాహం అంటారు దీన్ని. ఎమోషనల్ అయిపోతారు కొందరు. సంతోషంలోనూ పట్టుకోలేము, దుఃఖంలోనూ పట్టుకోలేము. దుఃఖం వచ్చిందా, అయిపోయింది నా బతుకంతా అయిపోయింది, అంతే సీలింగ్ ఫ్యానాయ విద్మహే, ఇక పట్టుకోలేము. అటువంటిప్పుడే మనుషులను కాపాడుకోవాలి. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళామంటే 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఆ డిప్రెషన్ మూడ్లోకి మనిషి పెడుతున్నాడంటే తల్లి, తండ్రి, మిత్రులు కాపలాగా చేయాలి చుట్టూ. వాడికి సుదీర్ఘోపన్యాసాలు ఇవ్వాలి, ప్రవచనాలు వినిపించాలి శుభ్రంగానే. వినరా అబ్బాయి, చిన్న వీడియో చూడు, ఇది చూడు, ఇక భారతంలో ఇది చూడు అని వినిపించాలి. కాసేపు ఇలా వింటాడు, ఓ ఇందులో ఏదో ఉంది అని. వాడి ఆ డిప్రెషన్ మూడ్లో ఉన్నవాడిని ఒక పావు గంట బయటికి రాగలిగితే వాడు 100 ఏళ్ళు బతుకుతాడమ్మా, అనుమానం ఎలా. మనం కాపలా కాయాలి. దానికి ఏదో గ్రహస్థితి అనుకుని జపం చేసుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ వాడి దగ్గరే ఉండాలి, కాపలా కాయాలి.
అత్యుత్సాహంలో కొంతమంది తప్పులు చేస్తారు, గెలుస్తారు, చివరి వరకు పెడతారు, చివరి మెట్టు ఎక్కేస్తారు. ఇంకా మెట్టు ఎక్కేటప్పుడు వాడు మెట్టు ఎక్కడో యువతల వాళ్ళ కేసు చూసి గ్యాలరీలో ఎక్కుతున్నా అంటాడు, జారి పడతాడు అక్కడ. ఎక్కుతున్నా ఎందుకు, ఎక్కేక చెప్పచ్చు కదా. ఈ మధ్య జరిగిందండి ఒక షూటింగ్లో, ఆ పరుగు పందెంలో 1 సెకండ్ 2 సెకండ్లో లక్ష్యాన్ని చేరుకుంటాడు అతను. ఆ పేరు నాకు గుర్తులేదు. 2 సెకండ్లో వాళ్ళ దేశం వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, ఇంక చేరుకుంటున్నాడు మనవాడని. యా అన్నాడు, ఈ లోపు అవతల వాడు ఎక్కేశాడు, అవతలకి అయిపోయింది. 2 సెకండ్ల తేడా. నేను చూసి ఆశ్చర్యపోయి, ఇదే కదా ధర్మరాజు వ్యవహారం అని. భారతంలో లేనిది ఎక్కడా లేదండి. అందుకే ఈ యువతలు ఎవడో చప్పట్లు కొట్టేవాడు మనకెందుకండి, మన పని మనం చేయాలి కదా. అది అయిపోయాక చప్పట్లు కొట్టించుకో, ఎవరు వద్దన్నారు, అప్పుడు చూడు అందరినీ కౌరించుకో, వెళ్ళి పని మానేసేమిటి. అటు చూశాడు, ఏమైంది దాంట్లో, ఏమైంది నష్టం. ఈ లోపు అవతల వాడు అది గమనించుకుని వాడు దూకేశాడు, వాడు ఎక్కేశాడు. వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. కోట్లు తేడా ఉంటుంది రెండింటికి బహుమతులు. ఇది గ్రహించాలి. ధర్మరాజుకి అత్యుత్సాహం, అందుకని ఒక వాగ్దానం చేసేసాడు, 5గురిలో ఎవరిని జయించినా చాలంటే, ఏమిటయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఆలోచన చేసుకోవద్దా అని వెంటనే కృష్ణుడు వచ్చి, ఇదేమిటిది ఇంత యుద్ధం చేస్తే మళ్ళీ తెచ్చిపెడుతూ, మొదటి నుంచి నువ్వే తెచ్చిపెట్టావు అర్జునుడు అన్న మాటలన్నీ కృష్ణుడే అన్నాడు. ఇప్పటికి నేను కష్టపడి ఏదో రకంగా నెట్టుకుని వస్తూ ఉంటే పరమాన్నం అంతా తయారు చేసుకుని నువ్వు అందులో ఉప్పేసి పారేస్తున్నావు కదా ఎప్పటికక్కడ. ఇంత పరమాన్నం తయారు చేసాక ఉప్పేస్తే ఏమైంది, చక్కని పాయసమ్ము విరసమ్మును క్షేత్రుడే క్షారయోజన అన్నది. ఉప్పేసి పారేస్తున్నావయ్యా, ఏమిటిది. ఆ ఒక్కడినంటావు, భీముడు తప్ప ఎవరూ అతన్ని గెలవలేరు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, కొట్టవలసిన చోట కొడితే తప్ప భీముడు కూడా గెలవలేడు పరిస్థితి అది. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని ధర్మరాజును కోప్పడి భీముడిని ముందుకులాగి, నువ్వు పిలు, నువ్వు సవాల్ చేయి అన్నాడు. భీముడే సవాల్ చేశాడు, గెలిస్తే నన్ను గెలవాలి, లేదా నా చేతిలో చావాలి, రా బయటికి అంటే. అప్పుడు దుర్యోధనుడు ఎంతైనా ఆత్మాభిమానం కలిగిన వాడు, నిజమే గెలిస్తే నిన్ను గెలవాలి, లేకపోతే నీ చేతిలో చావాలి, నేను వస్తున్నా అని వచ్చాడు. వాళ్ళిద్దరూ గదాయుద్ధం మొదలుపెట్టారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు అందరూ ప్రేక్షకులేగా పక్కనే. అర్జునుడు వెంటనే కృష్ణుడిని అడిగాడు, బావా మనం పక్కకున్నాం కదా, గ్యాలరీలో ఉన్నాం, టీ తాగుతున్నాం, మొహమాటం లేకుండా చెప్పు, ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటావు అన్నాడు. కృష్ణుడికి మొహమాటాలు తెలివి, చెప్పేస్తాను మొహమాటం వెళ్ళా. భీమో బలి సమర్థశ్చ కృతిరాజా సుయోధనక, భీమో బలి సమర్థశ్చ కృతిరాజా సుయోధనక, బలవాన్ వా కృతివేతి కృతిరాజన్ విశిష్యతే, బలవాన్ వా కృతివేతి కృతిరాజన్ విశిష్యతే. భీముడు మహాబలవంతుడు, సమర్థుడు, సందేహం లేదు. కానీ కృతి రాజా సుయోధనగా, కృతి అంటే చాలా కష్టపడి పరిశ్రమ చేశాడు దుర్యోధనుడు. ఎప్పుడు చేశాడు, 13 ఏళ్ళు చేశాడు ఆ పరిశ్రమ, మీకు తెలియదు అని చెప్పాడు. ఎప్పుడు చేశాడో ఎలా చేశాడో. వీడు సామాన్యుడు కాదయ్యా, ఉక్కు భీముడిని తయారు చేయించాడు వీడు, మీకేం తెలుసు. చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఉక్కు భీముడితో రోజు బాక్సింగ్, డిషం 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 13 ఇయర్స్ అంత ప్రాక్టీస్ చేశాడు. మన భీముల వారు ఏం చేశాడు, వనవాసంలో హిమగిరి సొగసులు మురిపించెను మనసులు అని సావిత్రి గారితో పాట పాడుతూ కూర్చున్నాడు పాండవ వనవాసంలో. ఈయన హిమగిరి సొగసులు తిరుగుతూ దొరికిన ఏనుగుని దొరికిన జంతువుని కొట్టాడు. ఆయన శుభ్రంగా అభ్యాసం చేశాడు. ఇది కృష్ణుడు చెప్పాడు. ఈ ఉక్కు ఏమిటో తర్వాత చూద్దాం. మళ్ళీ ఉక్కు భీముడిని తయారు చేయించాడయ్యా. వాడు 13 సంవత్సరాలు అభ్యాసం చేశాడు. ఎప్పుడూ బలవంతుడు కంటే పరిశ్రమ చేసిన వాడే ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు మామూలుగా యుద్ధం చేస్తే దుర్యోధనుడే గెలుస్తాడు, నాకేం మొహమాటం లేదు. మీ అన్నగారు అన్నది చాలా తప్పు. కనీసం భీముడిని వదిలాడు, సంతోషించు. అందుకని వద్దు నాయన, మీ అన్నగారు చేసిన పని ఇది. అందుకని భీమో బలి, భీముడు బలవంతుడు. అంటే తేడా ఏమిటంటే, ఎంత దెబ్బ కొట్టినా భీముడు తట్టుకోగలడు, దుర్యోధనుడు తట్టుకోవడం కష్టం. కానీ దెబ్బ కొట్టడంలో నేర్పు దుర్యోధనుడికి ఉన్నట్టుగా భీముడికి లేదు. దెబ్బ కొట్టడంలో ఆయన గొప్పవాడు, దెబ్బ తట్టుకోవడంలో ఈయన గొప్పవాడు. సాధారణంగా యుద్ధంలో ఎవరు గెలుస్తారు, కొట్టగలిగిన వాడే గెలుస్తాడు. తట్టుకోవడం అనేది వేరే విషయం. డిఫెన్స్ ఆడుతున్నాం మనం. డిఫెన్స్ ఆడకూడదు యుద్ధంలో, అఫెన్స్ ఆడాలి. మనం కొట్టాలి కానీ తప్ప నువ్వు కొట్టు నేను ఎన్ని తట్టుకుంటావు, ఏదో దానికి పగులుతావు. ఇక్కడ ఎప్పుడు కేసుల్లో గెలవాలంటే డిఫెన్స్ ఆడాలండి, అఫెన్స్ ఆడాలండి, డిఫెన్స్ ఆడకూడదు. ఇక్కడ మనం భయపడిపోయి వాళ్ళు ఏదో చేశాక మనం ఏదో చేస్తే అలా చెప్తూనే ఉంటారు వాళ్ళు. ముందుగాళ్ళకి పగ్గం వేసేయాలి.
అంటే అఫెన్స్ ఆడాలి. ఇది యుద్ధమయ్యా, అఫెన్స్ ఆడాలి, మీరు డిఫెన్స్ ఆడుతున్నారు ఇక్కడ. ఆయన పరిశ్రమ చేశాడు 13 ఏళ్ల పాటు. ఆయన దెబ్బకి భీముడు తట్టుకుంటే తట్టుకోవచ్చు, కానీ ఏ దెబ్బకైనా తట్టుకోలేకపోతే పడిపోతాడు ఇక్కడ. అంత నేర్పుగా భీముడు కొట్టలేడు. భీముడు బలవంతుడే, కానీ కృతి బలవాన్వా కృతివేతి. బలవంతుడు గెలుస్తాడా, పరిశ్రమ చేసిన వాడు గెలుస్తాడా? నా అభిప్రాయం మొహమాటం లేకుండా చెప్తున్నా. కృతిరాజన్ విశిష్యతే. బాగా పరిశ్రమ చేసిన వాడే గెలుస్తాడయ్యా, అందులో సందేహమే లేదు అని యుద్ధాన్ని నడిపించాడు. ఆ యుద్ధం నడుస్తూ ఉంటే అప్పుడు అర్జునుడిని పక్కకి పిలిచి, నేనంటే బాగుండదుగా నువ్వు చెప్పు. ఇప్పటికీ మధ్యాహ్నం 3:30కి మొదలెట్టారు, 5 అయింది, 1:30 అయింది, తెవనట్లా. వీళ్ళు ఏదో మల్ల యుద్ధం ప్రాక్టీస్ చేసినట్టు చేస్తున్నారు, కానీ వ్యవహారం ఓసారి వీడు పడుతున్నాడు, ఓసారి వాడు పడుతున్నాడు. అందుకని నువ్వు పక్కకి వెళ్ళి ఇలా చూపించు, ఇలా చూపించు, ఎంతసేపు తొడ మీదే నీ చెయ్యి ఉండాలి, భీముడికి చూపించు, తొడ దొరకగానే కొట్టేమని చెప్పు అన్నాడు. అర్జునుడికి ఇష్టం లేకపోయినా అనేక యుద్ధాల్లో అలాగే గెలవడం అయింది కాబట్టి, అబద్ధమాడి గెలిచాను తప్పదు కాబట్టి ఇక్కడ కూడా వచ్చి ఓ పక్కకు వచ్చి భీముడికి తొడ చూపిస్తున్నాడు. కానీ భీముడు ఎంత చిత్తశుద్ధి కలిగిన వాడంటే అన్నాడండి, పట్టించుకోలేదు. నారాయణాస్త్రం తెక్కే, నేను కొట్టను, నేను మామూలుగానే యుద్ధం చేస్తా, పోతే పోతాం. అలాగే చేశారండి. తొడ మీద భీముడు కావాలని కొట్టాడన్న తప్పు. వ్యాసభారతం కానీ కవిత్రయ భారతం కానీ చదివిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. అది తొడ మీద తగిలింది, ఆయన కొట్టలేదు. వాస్తవం అది. ఇక్కడ కూడా భగవంతుడు పాత్ర ఉంది. దుర్యోధనుడు ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి తట్టుకోలేక భీముడు కూలిపోయాడు. కూలిపోయిన చోట ఇటువంటి యుద్ధంలో ఎప్పుడు ఒక లెక్క ఉంటుంది. బాక్సింగ్లో కూడా 10 అంకెలు లెక్క పెడతారు. 10 అంకెల్లోగా లేస్తే మళ్ళీ రమ్మంటారు, లేకపోతే ఓడిపోయినట్లు లెక్క. భీముడికి 10 అంకెలు కాదు, 5 అంకెలకే లేస్తాడు. తట్టుకోగలడు కదా, లేస్తున్నాడు. కానీ ఇంత తొందరగా లేస్తాడని అతను అనుకోలేదు. అనుకోకుండా భీముడు వచ్చి మళ్ళీ లేస్తాడు, తప్పదు, కొడతాడని తెలుసు. కొడితే తనకెక్కడ తగులుతుందో అని ఈ ఆనందంలో భీముడిని పడగొట్టగలిగారు కదా. తల పగిలిన నెత్తురు కూడా కారుతోంది భీముడికి, పాపం అలా కారుతోంది కదా, ఇంకేమి లేస్తాడు అన్న ఆనందంలో ఈయన నేల మీద ఉన్నవాడు పైకి ఎగిరాడు. ఆ పైకి ఎగిరిన సమయంలో భీముడు వచ్చి కొట్టాడు. ఛాతీ గురి చూశాడు, సరిగ్గా అది తొడ మీద తగిలింది. అది భీముడు తప్పు కాదు, తొడ మీద తగిలింది. దానికి 3 కారణాలు ఉన్నాయమ్మా, 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చిన్నప్పుడే గాంధారి ఈ దుర్యోధనుడికి వజ్రలేపనం పూసింది. సినిమాల్లో కూడా చూపించారు, అది సత్యం. వ్యాసభారతంలో కూడా ఉంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని కలగద్దని వజ్రంతో ఒక ఔషధాన్ని తయారు చేసి వజ్రలేపనం పూసి దుర్యోధన అని 7 ఏళ్ల వయస్సులోనే 5 ఏళ్ల వయస్సులో పిలిపించి పూర్తి దిగంబరంగా రారా అని చెప్పింది. వీడికి మొదటి నుంచి ఆత్మాభిమానమే, తల్లి పిలిచినా సరే. అందుకని ఎందుకైనా మంచిదని చిన్న కడ్రాయర్ వేసుకుని వెళ్ళాడు. ఆవిడ గుడ్డిది, కళ్ళు కట్టేసుకుంది. ఆవిడ మొత్తం ఇలా పూస్తూ అక్కడ వరకు వచ్చి ఇదేమిట్రా, నాకు సిగ్గమ్మా, నువ్వు ఆడదాని బట్టి నీ తలకాయరా, నేను తల్లిని కదురా, ఎందుకు రమ్మన్నానో అర్థం చేసుకోవద్దు, నీ కర్మరా అని చెప్పి వదిలేసింది. ఎందుకంటే ఆ వజ్రలేపనానికి లెక్క అక్షయ పాత్రలాగే అది ఒక్కసారే రాయాలి, మళ్ళీ చెయ్యి బయటకు వచ్చిందంటే పనిచేయదు. అందుకని వీడు తొడ మీదే తగలాలి. ఇంకో కారణం కూడా ఉంది. మైత్రేయుడు ఋషి అరణ్య పర్వకాలంలోనే వచ్చాడు. ధృతరాష్ట్రుడికి అనేక రకాల ఉపదేశాలు చేస్తుంటే, నాకు చెప్పే ఉపయోగం ఏమిటి, మా అబ్బాయికి చెప్పండి అన్నాడు. మీ అబ్బాయికి నేను చెప్పడం ఏటయ్యా, నువ్వు చెప్పుకోవాలి. నేను నిన్న చెప్పలా, సైకాలజిస్టుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళాలి, పిల్లలు కాదు. వాళ్ళు చెప్పిన మాటలు మీరు చెప్పుకోవాలి. వీళ్ళని పంపిస్తే ఉపయోగం ఏమిటి అక్కడ? అందుకే నువ్వు చెప్పుకోవాలంటే, లేదండి నేను చెప్తే వినండి, మీరే చెప్పండి. సరే చెబుతా అన్నాడు. మైత్రేయుడు పిలిపించి, దుర్యోధన సంధి చేసుకో, నీకు ఎందుకు చెబుతున్నానో విను అంటే, ఈ దుర్యోధనుడు ఇలా కాలు మీద కాలేసి, మీరు చెప్పొచ్చారు, మేము వినాలా ఇక్కడ అని తొడ ఊపుతూ ఇలా అన్నాడు. అంటే వెధవా, అపారమైన తపస్సు చేసిన విష్ణు భక్తుడిని మైత్రేయుడిని నేను వచ్చి ఉపదేశం చేస్తుంటే కాలి మీద కాలేసి కూర్చుని తొడ ఊపుతావా, నువ్వు భీముడి చేతుల్లో తొడ మీదే కొట్టి నిన్ను చంపుతాడు పో అని చెప్పించాడు. అది ఒక కారణం. మూడవది, భీముడు ప్రతిజ్ఞ చేశాడు, మాట తప్పకూడదు కదా. ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడం కోసం తీసుకొచ్చినప్పుడు దుర్యోధనుడు తొడ మీద కూర్చోమని అన్నాడు. కుడి తొడ చూపించాలి, ఎడం తొడ చూపించాడు. ఎడం తొడ మీద భార్య కూర్చోవాలి, కుడి తొడ మీద తల్లి కానీ కుమార్తె కానీ కూర్చోవాలి. మనకి ఎప్పటికీ ఆ సంప్రదాయం ఉంటుంది, భార్యని ఎడం వైపు కూర్చోమంటారు, తల్లి కుమార్తె కుడివైపున కూర్చుంటారు, అదొక లెక్క. అందుకని ఎడమ తొడ ఇలా అని, వాళ్ళెవరూ మొగుళ్ళు కాదు, ఇక్కడ వచ్చి కూర్చో అన్నాడు. అందుకని నీ ఎడం తొడ పగలగొడతాను, లెఫ్ట్ అనుకో, లెఫ్ట్ థై అని ఇంగ్లీష్లో కూడా చెప్పాడు అర్థమయ్యేలాగా. వాడి ప్రతిజ్ఞ వాడు తప్పుతాడా? ఈ 3 కారణాల వల్ల అది దైవ నిర్ణయంలాగా తొడ మీద తగిలింది. కానీ తొడ గురి చూసి భీముడు కొట్టలేదు. నన్ను అడిగితే భారతం మొత్తం మీద నిక్కచ్చిగా యుద్ధం చేసిన ఏకైక వీరుడు భీమసేనుడు ఖచ్చితంగా.
మీకు ఇంకా భీముడి గురించి వివరాలు తెలవాలంటే ఒక ఏడాది క్రితం నేను అనపర్తిలో భీముడు పాత్ర మీద ఒకరోజు 2.5 గంటల ప్రసంగం చేశాను. దాన్ని శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో వినండి. భీముడి యొక్క రహస్యాలు. ఆయన తర్వాత మధ్వాచార్యుడిగా పుట్టాడు. మహానుభావుడు, అపారమైన భక్తుడు. ఈ యుగంలో ద్వైత మత స్థాపకుడు కృష్ణ భక్తుడు మధ్వాచార్యుడు, భీముని యొక్క అంశ, భీముని అవతారం. పూర్వజన్మలో హనుమంతుడు ఆయనే, తర్వాత భీముడు ఆయనే, తర్వాత మధ్వాచార్యుడైన మధ్వాచార్యుడికి మళ్ళీ జన్మ లేదు, మోక్షం. ఆయన మహానుభావుడు. ఉడిపి మతం అంటారు ఇప్పటికే అదే. ఆ మధ్వాచార్యులు భీష్ముడు. అందుకే మధ్వ మతస్థులకి ముందు మల్ల యుద్ధం నేర్పి ఆధ్యాత్మికత నేర్పుతారు. భీముడు అంశే ఎక్కడికి పోతుంది లక్షణం, ముందు కుస్తీ నేర్పుతారు. ఎందుకంటే మా గురువుగారు చెప్పారండి అంటే, ఆ గురువుగారు భీముడు అంశ. అందుకని ముందు శారీరకంగా బాగుండాలని చెబుతారు. ఆ రకంగా తొడ మీద తగిలింది వాడు పోయాడు. కానీ ఇది ఇంకో రకంగా జరగలేదని మనం అనుకోవాలి. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది తెలుసా? యుద్ధం చూడడానికి వచ్చినటువంటి బలరాముడికి వచ్చింది. ఆయనకి భీముడు దుర్యోధనుడు ఇద్దరు శిష్యులే. నేను నేర్పిన విద్యను దుర్వినియోగం చేశారా మీరు, ఇదిగో తొడ మీద కొడతావు. ఎందుకంటే తొడ మీద కొట్టినట్టే కనపడుతోంది. అక్కడ తొడ మీద తగిలింది, తొడ మీద కొట్టలేదు. ఇది జరిగింది అనడం వేరు, మనం చేశామనడం వేరండి. యావత్ అద్వైతం తత్వం ఏమిటో తెలుసా? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వీఆర్ నాట్ డూయింగ్. అది జరగాలి, మనం చెయ్యకూడదు. కర్తృత్వ భావన ఉండకూడదు, అది జరగాలి అంతే. అప్పుడు దాని ఫలితాలతో మనకి సంబంధం లేదు. భగవంతుడు ఖచ్చితంగా మంచి ఫలితమే ఇస్తాడు దానికి. నేను చేశాను అనగా ఆహా అంత గొప్పవాడువా, ఈసారి చెప్పు చూస్తా అంటాడు. ఓ దెబ్బ ఎత్తాడు, 10 శ్లోకాలు పోతాయి, మర్చిపోతాం. ఇక్కడ స్వామి నీ దయవల్ల నేను చేయగలిగాను, నాకు చేసే అవకాశం ఇచ్చావు చాలు, ఇంకేం అక్కల అంటే ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. లేకపోతే 3 రోజుల్లో ఎన్ని శ్లోకాలు ఎన్ని పద్యాలు విన్నారు? ఎక్కడైనా ఈ జీవుడు పుస్తకం చూశాడా, కాగితం చూశాడా? ఎక్కడి నుంచి వచ్చిందండి? వెనకాల ఉన్నాయని దయమ్మ, నాదే ఉంటుంది, వెనకాల ఉన్నాయని దయ. స్వామి నేను కష్టపడ్డాను, కూర్చుంటాను, కూర్చున్నాక పలికించాల్సింది నువ్వు. పలికెడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుండట అని ఆయన మీద నమ్మకం ఉండాలి. అప్పుడు ఆయన ఏమి చూడాల్సిన అవసరం లేకుండా చెప్పిస్తాడు ఖచ్చితంగా. లేకపోతే ఇవన్నీ చెప్పడం ఎలా సాధ్యమండి? మానవ మేధకు సాధ్యమయ్యే విషయాలు. అలాగే ఆయన మీద వదిలేసి మనం కంఠస్థం చేయకుండా కూర్చుంటామా? మన పని మనం చేయాలి కదా, నిమిత్త మాత్రంగా. అది చేసి ఆయన మీద వెయ్యాలి, అహంకారానికి పోకూడదు. అందుకని భీముడు తొడ మీద కొట్టలేదు, అది తగిలింది, అది వాడి కర్మ. కానీ అది తెలియక బలరాముడు వస్తే అప్పుడు కూడా భగవంతుడు పాత్ర ఎంత గొప్పదో చూడండి. అన్నగారు వెండి కొండలా, బలరాముడు తెల్లగా ఉంటాడు శివుడిలాగా. ఆ తెల్లని కొండ కైలాస పర్వతం దిగొస్తోందా అన్నట్టుగా వస్తున్నట్ట. ఈయన వెంటనే దక్షిణంలో ఉండే తిరుపతిలో ఉండే అంజనాద్రి ఉందే కాటుక కొండ, నల్లటి కొండ ఈ తెల్లటి కొండను అడ్డుకుంటుందా అన్నట్టుగా వస్తున్న బలరాముడిని ఇలా పట్టుకు అన్నయ్య అన్నయ్య ఆగు ఆగు, నీకు తెలియదు, కుదరదు, భీముడు చంపేస్తా. ఆయన తిక్క అయింది, పెద్ద తిక్క శంకరయ్య. అప్పుడేమో లక్ష్మణుడిగా పుట్టాడు, ఇప్పుడేమో బలరాముడిగా పుట్టాడు. అప్పుడు తమ్ముడు కాబట్టి కొంచెం అదుపులో ఉన్నాడు, ఇప్పుడు అన్నగారు అయ్యాడయ్యే. ఆయన కృష్ణుడి నైపుణ్యం ఏమిటి అంటే 16,000 ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నగారిని కూడా ఆయనే అదుపులో పెట్టాడు. ఆ అనుభవం ఎక్కడికి పోతుంది? అక్కడ రాస్తాడు వ్యాసుడు అద్భుతమైన శ్లోకం. మరొక 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. శితాశితం యదువరం, శితాశితం యదువరౌ శుశుభాతే అధికం తదా, శితాశితం యదువరౌ శుశుభాతే అధికం తదా, సంగతావేవ రాజేంద్ర కైలాసాంజన పర్వతౌ, సంగతావేవ రాజేంద్ర కైలాసాంజన పర్వతౌ. తెల్లగా ఉండే బలరాముడు, నల్లగా ఉండే కృష్ణుడు. అట్నుంచి ఆయన వస్తున్నాడు, ఇట్నుంచి ఆయన ముందెళ్ళి అన్నయ్య ఆగు ఆగు అంటున్నాడు. ఒక తెల్లటి కొండ కైలాస పర్వతం, ఒక నల్లటి కొండ అంజనాద్రి. ఈ రెండు ఒకదాన్ని ఒకడు పోటీ పడుతుంటే, ఒకటి వస్తుంటే ఒకటి అడ్డుకుని ఆపుతుంటే ఎలా ఉంటుందో, బలరాముడిని కృష్ణుడు అడ్డుకుని ఆపుతుంటే అలాగే ఉందయ్యా అన్నాడు. అంత బలవంతంగా ఆయన ఆపి బలరాముడిని పక్కకి తీసుకెళ్ళి నా మాట విను, నీకు దండం పెడతా, వాళ్ళు గెలిచారు గెలవని. ఇప్పుడు ఎందుకు ప్రెస్ వాళ్ళు వస్తారు, ఇప్పుడు మేము మాట్లాడాలి, నువ్వు ఉంటే చాలా ప్రమాదం, ఇది అబద్ధం అన్నావంటే వాళ్ళు అది రాసేస్తారు, ఇక్కడ అన్యాయంగా గెలిచారని. వద్దు, మీడియా వాళ్ళు రాకముందే నువ్వు వెళ్ళిపోనైనా అని బలరాముడికి పాదాభివందనం చేసి పంపిస్తే, నువ్వు ఎప్పుడు ఇంత చిన్నప్పుడు వెన దగ్గర కూడా పోటీయే, ఇప్పుడు అన్నిటి దగ్గర పోటీయే. కానీ ఆ బలరాముడికి కృష్ణుడి మీద అపారమైన ప్రేమ. ఎవరి మీద ఇష్టం ఎలా? కృష్ణుడు అంటే ఇక అంతే, ఆయనకి దైవంతో లెక్క. మా తమ్ముడు వాడు ఎంత చెబితే నేనంత. ఎంత తెక్క ప్రదర్శించినా ఊరుకో అన్నయ్య అంటే, నువ్వు ఎప్పుడు ఇంతరా నా నోరు మూయించేస్తావు, నువ్వు ఒకడివి నాకు అని వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎదిరించలేదండి బలరాముడు, చాలా గొప్పవాడు. పరమాత్మ చెప్పినట్టే విన్నాడు. ఆయన లక్షణాలు వేరు, ఈయన లక్షణాలు వేరు. అందుకే నా అభిప్రాయం మొహమాటం లేకుండా చెబుతున్న, దశావతారాల్లో కృష్ణావతారమే ఉంటుంది, బలరామ అవతారం అవతారం కాదు, అది వేరే విషయం. అది
ఒకే సమయంలో 2 అవతారాలు ఉండవు, కృష్ణావతారం ఉంటుంది. ఆ రకంగా బలరాముడిని శాంతింపజేసి పంపించాడు. ఇప్పుడు సౌప్తిక పర్వంలో ప్రవేశిస్తున్నాం. చిన్న కథ 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. 18వ రోజు యుద్ధం అయిపోయి దుర్యోధనుడు కూడా చనిపోయాక, తొడలో పగిలి చనిపోయాక వెంటనే అర్జునుడు కృష్ణుడు రథం ఎక్కారు. ధర్మరాజు ఇంద్రసేనుడు సారథ్యంలో ఎక్కాడు. భీముడు విశోకుని యొక్క రథం ఎక్కాడు. శిబిరాలకు వస్తుండగా అర్జునుడు ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, బావా యుద్ధం చేసి చాలా అలసిపోయాం, ఒక అరగంట ముందే వెళ్ళిపోదాం, ఇంకా సూర్యుడు అస్తమించలేదు కదా, వెళ్ళిపోయి పడుకోవాలి, నువ్వు రథం దిగు అన్నాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, వెర్రి మొఖమా, నేను కాదు, ముందు నువ్వు రథం దిగు అన్నాడు. ఇంతవరకు 18 రోజులు అర్జునుడే ఆజ్ఞాపించాడు, కృష్ణుడు చేశాడు. ఇప్పుడు ఒక్కసారి మాత్రం నువ్వు దిగు ముందు, నేను దిక్కకూడదు, నువ్వే దిగా అంటే రథికుడు ముందు దిగుతాడా, సారథి ముందు దిగుతాడా? సారథే ముందు దిగాలి. ఇప్పుడు మన డ్రైవర్ మనకి దిగి కారు డోర్ తీస్తాడు కదా, దిగే కదా మనం దిగేది. మరి వాడు కూర్చుంటే మనం దిగుతామేంటి? ఇక్కడ వాడు దిగుతాడు. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మహిళలు ఉంటే అతను వచ్చి డోర్ తీస్తాడు కదా. అందుకని డ్రైవర్ దిగాలి ముందు, తన మాత్రం రథికుడు దిగాలి. అందుకని కృష్ణుడు నువ్వు దిగు అంటే, లేదు వెర్రిమోఖమా నువ్వే దిగు అన్నాడు. ఎందుకు చెప్పాడో 18 రోజులు పడ్డాం. ఈయనతోటి చెప్పింది ఏది అబద్ధం కాలేదు. కర్ణుడు శిరస్సుల తెగ్గానే రథం లేచింది పైకి. ఎందుకు చెప్పాడో పరమాత్మ ఊరికే చెప్పాడు కదా అని అర్జునుడు దిగాడు. దిగిన వెంటనే కృష్ణుడు దిగాడు. ఆశ్చర్యకరంగా ఆ రథం మొత్తం మంటల్లో దగ్ధమైపోయింది. అర్జునుని యొక్క రథం ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం ఇది. అర్జునుడే ఆశ్చర్యపోయాడు. బావా రథం దగ్ధం, నేను ఎక్కిన రథం అగ్నిదేవుడు ఇచ్చిన, అవన్నీ వదిలేవయ్యా, డ్రామా కంపెనీ, జీవితమే ఒక డ్రామా అని ఏం చెబుతాడు అంటే, ఇది ఎప్పుడో దగ్ధమైంది. భీష్ముడు వేసిన బాణాలు ఎటువంటివి, ద్రోణాచార్యులు వేసిన అస్త్రాలు ఎటువంటివి, కర్ణుడు వేసిన అస్త్రాలు ఎటువంటివి, ఆ అస్త్రాలతో ఎప్పుడో దగ్ధమైపోవాలి. నేను ఉండబట్టది దగ్ధం కాల, అందుకే నిన్ను ముందు దిగమన్నా. నేను ముందు దిగుంటే నీతో సహా గోవింద అయ్యేది. నేను క్షేమం కోరుతానయ్యా, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోవడానికి వీల్లేదు. వాడికి అగ్ని ప్రమాదం ఉందనే విషయం వాడికి తెలియదు, నాకు తెలుసు కదా, నేను కాపాడుకోవాలి కదా, అందుకని నిన్ను దిగమన్నానయ్యా. ఇది ఎప్పుడో దగ్ధమైంది, ఇప్పుడేమిటి? భీష్ముడే దీన్ని దగ్ధం చేసేసాడు. 10వ రోజున ఇది దగ్ధమైపోయింది. ఆ రోజే ధర్మోదకాలు అయిపోయాయి అందరికీను. కానీ ఇంకా యుద్ధం జరగాలి కాబట్టి నేను దాని మీద నిలబడి ఇది దగ్ధం కావద్దు అని అపూర్వమైన తేజస్తో, నత్ర సూర్యోభాతి నచంద్ర తారకాః నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని, ఎక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు కూడా ప్రకాశించవో అక్కడ శ్రీమన్నారాయణ తేజస్సు ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి నా తేజస్సులో ఉండే చంద్రత్వ శీతలత్వంతో దీన్ని ఆపానయ్యా. నేను దిగాను అంటే ఇది అయిపోతుంది నాయన, నా కోసం చూస్తోంది ఇది, నువ్వు ముందు దిగు అన్నాను. అందుకని ఇప్పుడు నేను దిగాను, అయిపోయింది. ఇదే మమకారం నాయన, అర్థం చేసుకో. ఎంతగా మనం ప్రేమించిన మనుషులైనా, ఎంతగా మనం ప్రేమించిన వస్తువులైనా ఎప్పుడో అప్పుడు వదిలేయక తప్పదు. వాళ్ళని మనమే దహనం చేయాల్సి రావచ్చు. ఎవరు చెబుతారు ఈ విషయాన్ని? మన కళ్ళ ముందే తల్లి, తండ్రి, భార్య, భర్త కర్మకాలితే పచ్చికాయలు కూడా దహనమైపోతున్నాయి కదండి, మనం భరిస్తున్నాం కదా. ఇది జీవితం ఖచ్చితంగా. అందుకని దానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని మార్చడానికి చూడొద్దు. ఇక్కడ మనం ఎంత ప్రేమించిన మనుషులైనా సంయోగ వియోగాంతాక, ఎన్ని కోట్లు సంపాదించినా నశించడం న్యాయం, ఎంత పేరు వచ్చినా తిరిగి పడిపోవడం ఖాయం. అలాగే ఎంతమందితో మనం సంబంధాలు పెట్టుకున్నా అన్ని వియోగాలు ఖాయం. ఎందుకంటే రామాయణంలో రాముడు చెప్పిన మాటే, సర్వే క్షయాంత నిచయాక పతనాంత సముచ్రయాక సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం కూడా మరణంతో అయిపోతుంది కదా. ఎన్ని సమస్యలైనా మనకుండని, ఎన్ని సంతోషాలైనా మనకుండని, రాత్రి పడుకుండగా ఊపిరాగిందంటే పొద్దున్న ఆ జీవికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఆలోచించుకోకపోతే అలాగే ఏ మనిషి అన్న, రథం గురించి ఏడుస్తావయ్యా, జీవితం అనే రథం గురించి ఏడు, పక్కకి పద అన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆ రాత్రి అశ్వత్థామ కృపాచార్యులు కలిసి, కృతవర్మ కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. వాడు కొన ఊపిరితో ఉన్నాడు. అప్పటికప్పుడు అశ్వత్థామకి తట్టుకోలేకపోయాడు. రాజరాజు నా స్థితిలో చేసి ఎటువంటి మహానుభావుడు ఎలా అయిపోయాడు అని, నాకు ఏదో ఒకటి చేసి పాండవులను మొత్తం చంపాలని ఉందయ్యా అన్నాడు. ఈ దుర్మార్గుడు ఎటువంటి వాడు అంటే, వాడు లేవలేని స్థితిలో తొడ పగిలిపోయి అప్పటికే గద్దలు కాకులు దూరంగా ఉండి వాడిని తినడానికి చూస్తుంటే అప్పుడు కూడా వీడిలో ఈ అసూయ, ఈ కక్ష పోలేదండి. కృపాచార్యుల్ని పిలిచి,
ఆ చెరువులోంచి తామరాకుతో దొన్ని నీళ్లు తీసుకురండి అని చెప్పి తీసుకొచ్చి అశ్వత్థామ నెత్తి మీద పోసి, నీకు ఈ అర్ధరాత్రి 9 గంటలుగా పట్టాభిషేకం చేస్తున్నా, వాడు పడుకున్నా సరే మొత్తం అందరినీ చంపేయి అన్నాడు. వీడి కక్ష అలా ఉంటుందండి అని అశ్వత్థామకి పట్టాభిషేకం చేసేసాడు, రకంగా నీళ్లు పోసేసి. వాడు వెళ్ళాడు, కానీ ధైర్యం చాలాలి కదా. ఇప్పుడు గమనిద్దామండి ఒక విషయం, ఎంత చంపుదామన్నా ధైర్యం చాలలేదు. కృపాచార్యుడు కృతవర్మ చెబుతున్నారు, లేదు నువ్వు చచ్చిపోతావు, మమ్మల్ని కూడా చంపుతావు, ఈ సాహసం చేయకు. భీష్ముడు గెలవలేదు, ద్రోణుడు గెలవలేదు, కర్ణుడు గెలవలేదు, శల్యుడు గెలవలేదు, భూరిశ్రవసుడు గెలవలేదు, మనమేం గెలుస్తామయ్యా, వద్దు ఓటమని అంగీకరిద్దామంటే ఒక్కో వ్యధ ఉంటాడండి ప్రపంచంలో, చచ్చే రోజున కూడా వాడు ఓటమి అంగీకరించడు. వాడి గురించి లక్షల మంది చచ్చిపోవాలి తప్ప వాడి ఓటమిని వాడు అంగీకరించరు, వాడి తప్పు వాడు అంగీకరించరు. వాళ్ళందరూ స్త్రీలైనా పురుషులైనా దుర్యోధనుడితో సమానం. ఈ అసూయ 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 దంచేస్తూ ఉంటుంది కింద. అందుకని ఎలాగోలా చంపేయనడు కదా, అశ్వత్థామకు అది పట్టుకుంది. వీళ్ళందరూ కలిసి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. వీళ్ళిద్దరూ నెమ్మదిగా ఉపదేశాలు చేసి పడుకున్నారు. వాడికి నిద్ర పట్టట్లా. ఆ సమయంలో వీడి కర్మకాలి ఓ గొడ్లగోబు వచ్చింది అక్కడికి, ఆ చెట్టు మీదకి. అక్కడ కాకులన్నీ గోళ్లల్లో చేరి ప్రశాంతంగా పడుకున్నాయి. ఈ గొడ్లగోబు ఏం చేసిందంటే, పెద్దగా అరిస్తే మొత్తం కాకులన్నీ చెల్లాచెదరు అయిపోతాయి, ఒక్క కాకి కూడా దొరకదు. అందుకని ఏం అరవకుండా మామూలుగా ఇలా పిల్లి మేవు మేవు మావు అనుచి పాలు తాగినట్టుగా పక్కకి వెళ్ళడం, కాకి గూట్లోంచి కాకిని లాగడం, పీక పిసిగడి నవిలేయడం, మళ్ళీ ఇంకో గూడు దగ్గరికి వెళ్ళడం, 2 కాకులను లాగడం, పొట్టలు చీల్చేయడం, మాంసం తినేయడం. ఇలాగా ఆ చెట్టు మీద ఉండే కాకులు 100 కాకులను సౌండ్ లేకుండా చంపేసిందండి గొడ్లగోబ. ఆ దృశ్యం వీడిని ఆకర్షించింది. గమనించండి, పిల్లల్లో క్రైమ్ ఎందుకు పెరుగుతోందో. ఈ యూట్యూబ్ వీడియోలు, టీవీ సీరియల్స్, రకరకాల వెబ్ సిరీస్ చూపించకండి దయచేసి, ఏదో రకంగా నియంత్రించండి. కాసేపు కాలక్షేపంగా దాని ఇస్తే వాళ్ళు అవే చూస్తారు. ఎప్పుడు విన్నదాని ప్రభావం కంటే చూసిన దాని ప్రభావం మనిషి మెదడు మీద ఎక్కువ ఉంటుంది. అంతవరకు కృపాచార్యులు ఉపదేశం చేస్తే, అలాగే మామయ్య అలాగే నువ్వు చెప్పింది, ఎలాగో మనం చచ్చిపోతాం, ఎందుకు వచ్చింది, వాడెవడికో ఇచ్చిన మాటే ఉంది, నేనేం చేయను అన్నవాడు ఈ దృశ్యం చూడగానే ఇది నేను జయించు కదా, ఇది నేను జయించు కదా అని లేచాడండి. వీళ్ళిద్దరు ఇక్కడ పడుకునే ఉన్నారు. వాడు వెళ్ళిపోయాడు శిబిరం దగ్గరికి. తప్పనిసరి వెనకాల కృపాచార్యుడు కృతవర్మ వెళ్ళారు. నేను లోపలికి ఎడుతున్నాను, నా మీద ప్రేమ ఉంటే మీరు ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, నేను చంపేస్తాను అని అక్కడ కూర్చుని శివార్చన చేశాడు. వెళ్దామని చూశాడు, అక్కడ వైష్ణవ తేజస్సు అడ్డుకుంది. దాన్ని వ్యతిరేకించడానికి రుద్రార్చన చేశాడు, రుద్రుడిని అర్చించాడు. అంతవరకు ప్రత్యక్షం కాని రుద్రుడు అక్కడ ప్రత్యక్షమై ఒక ఖడ్గం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ కృష్ణుడికి రుద్రుడికి తేడానా? కృష్ణుడు అక్కడ ఆపాడు. అందుకే ఈయన శిబిరంలో ప్రవేశించే ముందు కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, పాండవుల దగ్గరికి వెళ్ళి అందరూ పడుకుందాం అంటే, మీరు 5గురు వేరే రూమ్ తీసుకొని ఇందులో వద్దని చెప్పాడు. అది భగవంతుడు పాత్ర, భక్తులను అలా కాపాడుకుంటాడు. అదే మనిషి ఉపపాండవులను వేరే పడుకోబెట్టమని చెప్పాల. శిఖండిని, దుష్టజుమ్నుణ్ణి, ఉత్తమౌజుణ్ణి, యుధామంజుణ్ణి వీళ్ళెవరినీ వేరే పడుకోబెట్టమని చెప్పాల. ద్రుపద మహారాజు యొక్క మిగిలిన సంతానం మొత్తం 3000 మంది పైగా ఉన్నారు అక్కడ, వాళ్ళెవరినీ విడిగా పడుకోమని చెప్పాల. మీరు మాత్రం బయటికి రండి అన్నాడు. ఎలాగూ సాత్యకి ఆయనతోనే ఉంటాడు. కృష్ణుడు, సాత్యకి, పాండవులు బయటికి వెళ్ళారు. శిబిరంలోనే వాళ్ళు ఉన్నారు అనుకున్నాడు ఈయన. అనుకుని శిబిరంలో ప్రవేశిస్తుంటే వైష్ణవ తేజస్సు అడ్డం, అంటే కృష్ణుడు అక్కడ అడ్డం పెట్టాడు ఒక తేజస్సుని. దాని కారణంగా లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆ ఉన్న మూర్తి నుంచి అనేక శంఖాలు, అనేక చక్రాలు, అనేక గదలు వస్తున్నాయి. అది వైష్ణవ తేజస్సు. దానికి వ్యతిరేకంగా రుద్ర తేజస్సుని ప్రయోగించాడు. రుద్రుడు ప్రత్యక్షమై ఒక ఖడ్గం ఇచ్చాడు. కారణం ఏమిటంటే, రుద్రుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, రుద్రుడు తక్కువ అని పొరపాటును కూడా ఆలోచించవద్దు. ఇంతవరకు విష్ణు తేజస్సు ఎందుకు కాపాడింది అంటే, వాళ్ళకి ఇంకా చచ్చే కాలం రాలేదు కాబట్టి. ఇప్పుడు రుద్రుడు వచ్చి ఖడ్గం ఎందుకు ఇచ్చాడు అంటే, పోవలసిన వాళ్ళు సమయానికి పోవాలి కాబట్టి. ఆ కాలాన్ని నడిపించడమే భగవంతుడి యొక్క తత్వం. ఆ రకంగా లోపలికి వెళ్ళి ఉపపాండవులను 5గురిని, ఉత్తమౌజుణ్ణి, యుధామంజుణ్ణి, శిఖండిని, దుష్టజుమ్నుణ్ణి బలవంతంగా నిద్రపోతున్న వాళ్ళని, లేపిన వాళ్ళని లేపకుండానే చంపేశాడు. ఆ నిద్ర మత్తులో వాళ్ళు యుద్ధాలు చేయలేక 3000 మంది చనిపోయారు. ఉపపాండవులు ఎందుకు చనిపోయారు? వాళ్ళను కూడా బయట పడేయచ్చు కదా, చిన్నపిల్లలు కదా, పైగా 18 రోజులు బతికారు వాళ్ళు.
అదే బహూని మే వ్యతీత అని మళ్ళీ చెప్పుకోవాలి. ఆ ఉప పాండవులు ఎవరంటే విశ్వే దేవతల్లో ఉంటారు. బ్రాహ్మణులు ఆప్తికాలు పెట్టేటప్పుడు బాగా తెలుస్తుంది. ఒకటి విశ్వే దేవస్థానం అంటారు, ఒకటి పితృస్థానం అంటారు. ఆ విశ్వే దేవతల్లో ఒక 20-25 మంది ఉంటారు. ఆ 25 మందిలో ఈ 5గురు పూర్వజన్మలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే హరిశ్చంద్ర కథ జరిగినప్పుడు హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు కఠిన పరీక్షలు గురి చేస్తూ ఉంటే అవన్నీ పరీక్షలు కాదు, నిజమే, ఈ మహర్షి క్రూరుడు అనుకుని విశ్వామిత్రుడిని తిట్టారు వాళ్ళు. ఆయనకి మండింది. ఏ మహర్షులు ఏం చేస్తారో మీకేం తెలుసురా, మీరెందుకు కల్పించుకుంటున్నారు వెధవల్లారా, నన్ను క్రూరుడు అంటారా, మీరు మానవులై పుట్టండి అన్నారు. వెంటనే విశ్వామిత్రుడు కాళ్ళ మీద పెట్టారు. మేము మానవులై పుట్టలేని, చాలా చికాకులు ఉంటాయి, గ్యాస్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, నానా గొడవలు ఉంటాయి, ఇవన్నీ మేము పడలేము, అందుకని అందులో ఆంధ్రదేశంలో అసలే పుట్టలేము, మమ్మల్ని చంపే ఏదో రకంగా అంటే పండి 16 ఏళ్లకే పోతారు మీరు అందరని చెప్పాడు. ఆ శాపం కారణంగా, ఆ వరం కారణంగా వాళ్ళు మానవులై ద్రౌపదీదేవి కడుపున పుట్టారు. 16 ఏళ్ళు బతికారు, 16 ఏళ్ళకి చనిపోయారు. ఇంక అందులో బాధపడవలసింది, చెప్పుకోవలసింది ఏం లేదు. అందుకని ఉప పాండవులు ఆ రకంగా విశ్వే దేవతలుగా ఉండి విశ్వామిత్రుని శాపం వల్ల అలా అయ్యారు ఖచ్చితంగా. ఆ తర్వాత అశ్వత్థామ వీళ్ళని చంపి అక్కడి నుంచి పారిపోయాడు. వ్యాసుని ఆశ్రమానికి వెళ్ళాడు. వ్యాసుడు ఆశ్రయం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఆయన్ని వెతుక్కుంటూ కష్ట తీర్చుకోవాలి కాబట్టి భీమార్జునుడు ధర్మరాజు సహా వ్యాసాశ్రమానికి వెళ్ళారు. భీముడైతే అడిగాడు వ్యాసుడిని, ఏదో తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్టుగా వీడికి ఆశ్రయం ఇచ్చేయమన్నాడు. ఎందుకు ఇచ్చానో తెలుసా, వీడిని ఇలా వదిలేస్తే ఇంకో 4,000 మందిని లేపేస్తాడు, అందుకని ఆపేనన్నాడు. వీడు పైశాచికమైన ఆలోచనతో ఉన్నాడు, వీడిని వదిలేస్తే ఊళ్ళో వాళ్ళందరినీ లేపేస్తాడు. జరిగింది ఏదో జరిగింది, ఎక్కడైనా ఆపాలి కదా, నా ముందు ఉంటే తిన్నగా ఉంటాడు. ఎందుకంటే బళ్ళో బాగా ఎవడన్నా పిల్లాడు అల్లరి చేస్తూ ఉంటే మాస్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఒక హెడ్ మాస్టర్ ఏం చేస్తారు, వాడు తీసుకొచ్చి నా గదిలో కూర్చోబెట్టండి అంటాడు. ఓ సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు, వాడు ఏం చేయకుండా ఉంటాడు, కనీసం సాయంత్రం ఇంటికి పోరా అంటాడు. కాస్త వాడు కోపాలు అవి చల్లారుతాయి. అలాగే అశ్వత్థామను అక్కడ కూర్చోబెట్టుకొని వ్యాసుడు ఏ ఉపదేశం చేయాల, అతను చేసిన పాపాన్ని అతను విమర్శ చేసుకునే అవకాశం ఇచ్చాడు. దాన్ని మించిన ఉపదేశం లేదు. భీమార్జునుడు తరుముకుంటూ వస్తున్నారని బ్రహ్మాస్త్రం వేసేసాడు, ఏం జరుగుతుందో తెలియకుండా. నేను అందుకే చెబుతూ ఉంటా, అస్త్రాలు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. 6వ తరగతి పిల్లాడికి ఆటం బాంబు ఇస్తే 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువయ్యాయని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. వీడు 6 నెలల పరీక్షలో మార్కులకి ఆటం బాంబు అవసరమా, వాడు అలాగే ఆలోచిస్తాడు. అశ్వత్థామ చేతిలో బ్రహ్మాస్త్రం అంతే. దానికి విరుగుడుగా అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఆటం బాంబుల్లాగా, న్యూక్లియర్ బాంబుల్లాగా ఘోరంగా పోటీ పడుతుంటే నారదుడు వ్యాసుడు ఇద్దరూ దిగి వచ్చి మీ అస్త్రాలు ఉపసంహరించుకోండి అన్నారు. అర్జునుడు ఉపసంహరించుకున్నాడు పెద్దవాళ్ల మాట విని. అశ్వత్థామ ఏమన్నాడంటే, నేను ఉపసంహరించుకోలేను, నాకు ప్రయోగించడమే తెలుసు అన్నాడు. ఇదో దిక్కుమాలిన బుద్ధి. బ్రాహ్మణుడు క్షత్రియుడు అని భేదాలు కాదండి, సజ్జనత్వం ఉందా లేదా అనేది ముఖ్యం. సౌజన్యం ఉంది అర్జునుల్లో కాబట్టి ఉపసంహరించుకున్నాడు. ఇతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరోనామకాస్త్రం కూడా అది సరిగ్గా అపాండవం కావాలి అని ప్రయోగించాడు. అందుకని అది ఉత్తర గర్భం మీదకి పెడుతోంది. ఖచ్చితంగా ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలి, ఇంక పాండవులు అన్న వంశం ఉండడానికి వీల్లేదు అని అర్జునుడు అస్త్రం ఉపసంహరించిన అశ్వత్థామ అస్త్రం పెడుతుంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ చిట్ట చివరిసారిగా తన పాత్ర నిర్వర్తించడానికి వచ్చాడు. అశ్వత్థామ, బ్రాహ్మణ కులంలో పుట్టవలసిన వాడివి కాదయ్యా, ఒక ఋషుల వంశంలో పుట్టవలసిన వాడు కాదయ్యా, నీలాంటి వాడు దేశానికి చీటయ్యా. నువ్వు ఎంత తపస్సు చేస్తే ఎవరికి కావాలయ్యా, 3000 మందిని ఊసకోత కోస్తావా? పరీక్షిత్తును నేను ఎలాగూ రక్షిస్తాను, ఖచ్చితంగా ఉత్తర గర్భం సురక్షితంగా ఉంటుంది, అది నా మనవరాలు, నేను కాపాడుకుంటా ఖచ్చితంగా. కానీ నువ్వు మాత్రం 3000 ఏళ్ళు రక్తం కక్కుతూ బూడిద రంగులో పిశాచంగా ఉండాలి. నీకు దాహం అవుతుంది, నీళ్లు దొరకవు, ఆకలి వేస్తుంది, అన్నం దొరకదు. ఈ రకంగా 3000 ఏళ్ళు హిమాలయ పర్వతాల్లో జంతువుల కంటే అన్యాయంగా కృషిస్తూ బతకవలసిందే. నీకు మరణం శిక్ష కాదు, 3000 ఏళ్ళు ఇదే నీకు శిక్ష అని శ్రీకృష్ణుడు శపించాడు. యావత్ భారత భాగవతాల్లో కృష్ణుడి శాపానికి గురైనటువంటి దురదృష్టవంతుడు అశ్వత్థామ ఒక్కడే. ఎంత కష్టం వచ్చినా, గాంధారి శపించినా ఆవిడ్ని శపించలేదు కృష్ణ పరమాత్మ. ఎవరు తన్ని ఎన్ని రకాల హత్యా ప్రయత్నాలు చేసినా ఆయన శపించలేదు. కానీ ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతోంది, పరీక్షిత్తు గర్భంలో ఉన్నాడు, అతనికి కూడా అన్యాయం జరుగుతోంది అన్నాక ఈ మనిషి బతుకుండానికి వీళ్ళేదైనా 3000 ఏళ్ళు పిశాచంగా ఉండమని శపించాడు. అది ఒక్కటి భగవంతుడు తీవ్రమైనటువంటి నిర్ణయంతో చేసినటువంటి పాత్ర. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. యుద్ధం ముగిసింది, గెలుపు ఎవరిది ఓటమి ఎవరిదంటే ఎవరూ చెప్పలేము, అందరూ పోయారు, గెలుపు ఏమిటి?
అందుకే ఒక సామెత చెబుతారు, తెలుగు వాళ్ళు భారతాన్ని అర్థం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఏ భాషలో అర్థం చేసుకోవాలా. ధర్మరాజుల వారు మొట్టమొదటి బడ్జెట్ పెట్టేట మార్చి నెల కదా చెప్పుకుందాం. ఆ బడ్జెట్ అంతా ఏమిటంటే పాండవుల బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయిందన్నారు. ఇంత గొప్పగా తెలుగువాడు అర్థం చేసి ఇప్పుడు ధర్మరాజు బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే 90,000 కోట్లు వీళ్ళ తద్దినాలకు సరిపోయింది. ఎందుకంటే వీళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు పోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళందరికీ మాసికాలు, ఊనసాన్మాసికాలు, త్రైపాక్షికాలు, సపిండీకరణాలు, తద్దినాలు అన్నీ దాంట్లో చేయాల్సిన షోడశ దానాలు, బడ్జెట్ అంతా దానికే సరిపోయింది. ఇంకా సంక్షేమం లేదు, ఉచిత పథకాలు లేవు, పోలవరం ప్రాజెక్టు కూడా లేదు. ఇదే చెబుతారు తెలుగు వాళ్ళు చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట చెబుతా ఖచ్చితంగా, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఇది కూడా తెలుగువాడు కనిపెట్టాడు. వీడికి అర్థమైనట్టుగా భారతం ఎవరికీ అర్థం అవ్వలేదు రా అనుకుని. గారెలు తినడం ఏంటంటే బూర్లు అనొచ్చు, బొబ్బట్లు అనొచ్చు, మిరపకాయ బజ్జీలు అనొచ్చు, జిలేబీ అనొచ్చు, ఎన్ని లేవు. గారెలకు ప్రత్యేకత ఏమిటంటే గారెలకి రుచి లేదు, ప్రత్యేకమైన రుచి లేదు. రుచి అంటే తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, 6 రుచులు, 7వ రుచి ఉండదు. గారె తీపిగా ఉండదు, కారంగా ఉండదు, చేదుగా ఉండదు, వగరుగా ఉండదు, ఉప్పగా ఉండదు, పొల్లగా ఉండదు. ఈ లేనప్పుడు రుచి లేనట్టు లెక్క. కానీ గారె నువ్వు దేంట్లో నంచుకుంటే ఆ రుచిలో ఉంటుంది ఖచ్చితంగా. అందుకే గారెల్లోనే నంచుకునే యొక్క బూరెల్లో ఎవడూ నంచుకోడు. బూరెలో ఆవకాయ నంచుకున్నాడంటే వాడికి గెంటేయడం మంచిది వెంటనే. బూరెలో ఆవకాయ ఏమిటి, వాడి తలకాయ. ఆవకాయలో బూరైనా క్షమించవచ్చు, కానీ బూరెలో ఆవకాయ ఏమిటి అంటే తీపి ఆస్వాదించడం తెలియదు అనమాట. బొబ్బట్లో ఏం నంచుకోకూడదు, బొబ్బట్టే బాగుంటుంది కదా, ఇంకా నంచుకోవడం ఏమిటి. గారెలో మాత్రం నంచుకోకుండా తినలేము. అల్లం పచ్చడి నంచుకుంటారు, బెల్లం పానకం నంచుకుంటారు, బెల్లం పొడవు నంచుకుంటారు, చారులో గారి, పులుసులో గారి, సాంబార్లో గారి, నీ తలకాయలో గారి 100 గారెలు ఉన్నాయి, పెరుగులో గారి. దేంట్లో నుంచుకుంటే ఆ రుచి వస్తుంది. అలాగే భారతం ఎవరు చదివితే వారికి అవసరమైన సందేశాన్ని ఇస్తుంది. అందుకని వింటే భారతం వినాలి, తింటే గారు. ఇది నాకు నన్నయ్య భారతం, వ్యాస భారతం చదివాక పరిశోధనాత్మకంగా ఆలోచిస్తే తోచిన మాట. ఇదిరా అబ్బాయి తెలుగువాడి తెలివి అనుకున్నాను నేను. అందుకని ఎవరికి తగినటువంటి పరిష్కారాలు వారికి ఉంటాయి. ఎంత యుద్ధం ముగిసింది, ఇప్పుడు ప్రశాంతంగా ధృతరాష్ట్ర మహారాజుని గాంధారిని పలకరిద్దామని వెళ్ళారు. వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు పెద్ద పౌరుషంగా. ధర్మరాజు కొంచెం భయపడుతున్నాడని భీముడికి ఉత్సాహం ఎక్కువైపోయింది. నేనే చంపానని మా పెద్దనాన్నకి చెప్పాలి, ఏమైపోతుందో తెలియదు. ఇక్కడ ఆయన కూడా భీముడేడి అంటున్నాడు. భీముడు వెళ్ళిపోతున్నాడు. వెంటనే పంచె పట్టుకుని బయటికి లాగాడు. అది కూడా గొప్ప పాత్ర. బయటికి లాగాడు. నువ్వు ఉండు అని మాట్లాడగానే నిలబెట్టాడు. సరిగ్గా తన మనసులో ఒక సంకల్పం చేసి ఉక్కు భీముడిని సృష్టించాడు. నిజానికి సృష్టించింది కాదు. ఇందాక మనం చెప్పుకున్న 13 ఏళ్ళు దుర్యోధనుడు ఏ ఉక్కు భీముడితో అభ్యాసం చేసి అంతఃపుర మందిరంలో పెట్టుకున్నాడో ఆ వస్తువుని ఇక్కడికి తెప్పించాడు. దీన్ని అష్టసిద్ధులలో ప్రాప్తి అంటారు. సరిగ్గా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వంచ అష్టసిద్ధయ. అందులో ప్రాప్తి అంటే వస్తువులు సృష్టించరు, దూరంగా ఎక్కడో గదిలో ఉంటాయి, వారు తయారు చేసి ముందే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ కూర్చొని సంకల్పిస్తే ఆ వస్తువు అణువులుగా మారుతుంది. ఇక్కడికి వచ్చి అణురూపంలో వచ్చి వీరు ఏమి సంకల్పించారో ఆ రూపం ధరిస్తుంది. ఇది ఉంది. మహానుభావులు నిన్న మొన్నటి వరకు బతికిన కొంతమంది మహానుభావులకు ఆ శక్తి ఉంది. దాన్ని సందేహించడానికి వీల్లేదు. అది సృష్టి కాదు, ప్రాప్తి అంటారు. ప్రాకామ్యం అని ఇంకొకటి ఉంటుంది. కోరిన వస్తువును వారు సృష్టించగలరు. మహాయోగులకు ఆ శక్తులు ఉంటాయి, అష్టసిద్ధులు అంటారు. అటు కృష్ణుడికి ఉండదా, ఇంకా యోగీశ్వరుడు ఆయన. అందుకని ఆయన అక్కడ ఉండే ఉక్కు భీముడిని ఇక్కడికి తెప్పించాడు తప్ప ఆయన సృష్టించాలి. అంటే దుర్యోధనుడు సృష్టించుకున్న ఉక్కు భీముడే ధృతరాష్ట్రుడి చేతుల్లో నలిగిపోయాడు. ఈయన వాళ్ళ అబ్బాయినే నలిపేసినట్టయింది, భీముడిని నలపలేకపోయాడు. అది భగవంతుడి యొక్క పాత్ర. ఖచ్చితంగా ఆయన భక్తుల్ని ఆయన కాపాడుకుంటాడు, కుటుంబ పరివార సమేతంగా కాపాడుకుంటాడు, అనుమానం వెళ్ళ. అలాగా ఉక్కు భీముడి బారి నుంచి ఈ కారణంగా భీముడిని కాపాడాడు. ఇప్పుడు పరీక్షిత్తు అస్త్రంతో తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. ఉక్కు భీముడు ఘట్టం అయిపోగానే పాండవులందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి ఓడామో గెలిచామో తెలియకుండా బాధపడుతున్నారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అనుకుంటున్నారు. అప్పుడు బ్రహ్మశిరోనామక అస్త్రం పరీక్షిత్తు ఉత్తర గర్భం మీదకి వెడుతోంది. అప్పుడు చిట్ట శివచారిగా భగవంతుడి యొక్క కరుణ ఎలా ప్రసరించింది అంటే పరీక్షిత్తు ప్రార్థన చేస్తున్నాడు. లోపల గర్భంలో ఉన్న శిశువు కుయ్యడ శక్తి లేదు, ఉదర గోళము లోపలనున్నవాడ దిక్కెయ్యది తాననాదనని ఎప్పుడు తల్లి తలంప విందు
నేడి ఇషువన్ని వాపుటకు ఎయ్యది మార్గము నన్ను బ్రోవ ఏయ్యగలండు గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా. బహుశా ప్రపంచ సాహిత్యంలో గర్భస్థ శిశువు చేత పద్యాలు పాడించిన ఖ్యాతి తెలుగు సాహిత్యానికి మాత్రమే దక్కింది. ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వమైన ఘట్టం ఇది. సంస్కృతంలో తెలుగులో గర్భస్థ శిశువు భగవత్ ప్రార్థన చేయడం ఎక్కడైనా ఏ సాహిత్యంలో ఉందేమో నాకు తెలియదు. ఉంటే వారికి నమస్కారం. మన దగ్గర ఉంది. నాకు అరవడానికి కూడా శక్తి లేదయ్యా, గర్భస్థ పిండాన్ని, నేను ఉదరగోళంలో ఉన్నాను, నాకు దిక్కెవరు. పోనీ ఎవడన్నా బిడ్డకి దిక్కు కావాలంటే అమ్మ అంటాడు. మా అమ్మాయి ఏడుస్తోంది భర్తను కోల్పోయి, తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంప విందు దిక్కెయ్యది. నేడి ఇషువన్ని వాపుటకు ఎయ్యేది మార్గము. ఈ అశ్వత్థామ బాణాగ్ని వీశాడు. ఇది ఎవరు పోగొడతారు? నన్ను బ్రోవ ఏ అయ్యగలండు, ఎవరు నన్ను కాపాడుతారు అని గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా. లోపల్లో బయటకు వస్తే ఎవడన్నా పిల్లాడికి ఎవరికో నలుగురు అరిస్తే బాలానాం రోదనం బలం అంటారు. దానికి ఇంకో అర్థం ఉంది. ఉరికి అరవడం ఎక్సర్సైజ్ అని కాదు. అక్కడ చిన్నపిల్లాడు తప్పిపోయాడు అనుకోండి గుంటూరు సంతలో, వాడు ఏడవాలి. ఏడవకపోతే వాడి దగ్గరికి ఎవడో రాడు. ఏడిచాడు అనుకో, ఏమిట్రా ఏడుస్తున్నావు అంటాడు. మా అమ్మ పేరు వెంకమ్మ, మా నాన్న పేరు పుల్లయ్య అంటే ఎవడో తీసుకెళ్ళి వెంకమ్మకు అప్పగిస్తాడు. ఏడవకపోతే బలం ఎక్కడిది? అందుకని బాలానాం రోదనం బలం అన్నారు. పిల్లలకు వాళ్ళ పేర్లు చెప్పడం, ఏడవడం, రక్షించమండమేనా నేర్పాలి కనీసం. ఎవడో ఒకరి దగ్గర ఏడుస్తారు. అలాగా నేను బయటకు వస్తే కనీసం ఏడుస్తానయ్యా, ఇప్పుడు ఏడవడానికి కూడా నాకు ఓపిక లేదు కదా. గర్భజనితాపదనెవ్వడెరుంగు దైవమా అంటూనే అపారమైన నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు. ఆ పద్యంతో మనం సెలవు తీసుకుందాం. రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నా కీడానేడ భయప్రదానము అతడు ఊహింపన్ నతత్రాతముంగాడ ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఇది భాగవతంలో పద్యం, పోతన గారి పద్యం. మీరు అందరూ అదృష్టవంతులు. ఈ ప్రార్థన చేసుకుంటూ మీరు ఇంటికి వెళ్ళిన గర్భస్థ శిశువును కాపాడినవాడు పెద్దవాళ్ళవేనా మన్ని కాపాడ్డా. ఆయన గర్భస్థ శిశువు ఏ పద్యంలో పాడతాడు, ఏ భాషలో పిలుస్తాడు? కేవలం మనస్సులో ఉండే ఊహతోనే భగవంతుని ప్రార్థిస్తే కాపాడాడే. మనకి విష్ణు సహస్రం ఉంది, లలితా సహస్రం ఉంది, అనేక రకాల మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయి, అనేక రకాల భాష ఉంది. మనం ప్రార్థిస్తే కాపాడడా? అన్ని జీవుల్లో ఉన్నవాడు ఇక్కడ లేడా అని ఆయనకు అనుమానం. ఎవరినైనా ఇదివరకు కాపాడా? గజేంద్రుణ్ణి కాపాడలేదా? కుచేలుణ్ణి కాపాడలేదా? ద్రౌపదీదేవిని కాపాడలేదా అని అంతటా ఉన్నవాడు కదా, నన్ను కాపాడకుండా ఉంటాడు. ఆయన దేవుడు కాపాడాలంటే కాలం కలిసి రావాలి కదా. అందుకని నాకు ఆ కాలం కూడా కలిసి వచ్చేలాగా దేవుడే చేయునుగాక అని నమస్కారం చేస్తే ఆ నారాయణాస్త్రం వచ్చి గర్భస్థ శిశువుని పరీక్షిత్తుని రక్షించింది. ఆ రక్షకుడైన భగవంతుడు మీకందరికీ ఆయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్యాలన్నీ చేకూర్చాలని అర్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాక గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. 3 రోజులుగా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మన అందరికీ కూడాను అర్థమయ్యే రీతిలో నాటారు మన మనసుల్లో. మరి అటువంటి గురువుగారికి మనము నిలబడి కరతాళ ధ్వనులతోటి గురువందనం చేద్దాం. నిలబడి దయచేసి